అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం పెట్టుకున్న మీటింగు 2027లో 10th క్లాస్లో అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటానికి మనం ఏం చేయగలము అనే విషయం మీద ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. దీంట్లో హెచ్ఎం గారు ఉన్నారు, శ్రీను ఉన్నారు, విజయ్ కుమారి ఉన్నారు, ఇంకా ఆ, పద్మ కూడా ఉన్నారు, ఇంకా శాంసంగ్ అని ఉంది, శంకర్రావు మాస్టర్ ఉన్నారు. శాంసంగ్ అని పేరు కనబడుతుంది, మరి మొబైల్ మరి పేరు అయితే విజయ్ కుమారి వేరు, విజయ్ కుమారి ఆవిడ పేరు కనబడుతుంది. చిన్నారి, ఓకే. సరే సార్, సరే సార్, వెంకట కుమారి అండి, జి ఆ, వెంకట కుమారి. ఓకే, చిన్నారి అంట. ఓకే. ఎస్ సార్ అండి, ఓకే. వీళ్ళందరూ ఉన్నారు. అయితే మన టార్గెట్ ఏమిటి? మొట్టమొదట మన హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాము. ఎందుకంటే ఈసారి వచ్చిన రిజల్ట్ 2026 రిజల్ట్ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది అనుకుంటాను. ఇందులో ఫస్ట్ క్లాస్ 70% పాస్ అయ్యారు. మొత్తం స్ట్రెంత్లో 99లో 70% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇది చాలా మంచి కొంత, అంటే మనం ఎలాంటి ఇది లేకుండానే ఉన్న ఫెసిలిటీస్ని వాడుకుంటూ 70% ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం అంటే ఇది మంచి రిజల్ట్. ఇది సెకండ్ క్లాస్ 12 మంది వచ్చారు, థర్డ్ క్లాస్లో 3 వచ్చారు, ఒక 14 మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మన దగ్గర 70% పోతే 30% మనం పుల్ చేయాలి. ఇదే రిజల్ట్ మనది 2027 అనుకుందాము. 2027 ఇదే రిజల్ట్ ఉంది అనుకుంటే 70% ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయారు. ఇక గ్యాప్ ఏమిటి అంటే 30% మనం పుల్ చేయాలి. దీంట్లో కూడా చూస్తే ఫస్ట్ అందరికంటే టాపర్ 581. హెచ్ఎం గారు, మా అందరి తరపున ఆవిడ కంగ్రాచులేషన్ చెప్పండి. ఏదైనా రివార్డ్ కూడా మరి మీటింగ్లో డిసైడ్ అయితే చేద్దాము. సెకండ్ అలాగే. ఓకే, ఓకే. సెకండ్ పొజిషన్లో 562, థర్డ్ పొజిషన్లో 556. ఇది చాలా మంచి స్కోర్ చేశారు వీళ్ళు. దీనికి మన హెచ్ఎం గారి కృషి, ఆమె స్టాఫ్ యొక్క కృషి, వాళ్ళ యొక్క పేరెంట్స్ అందరూ కలిసి కృషి చేయటం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. చాలా మంచి విషయం ఇది. ఇక మన వచ్చే సంవత్సరం గురించి ఆలోచిస్తే 10th క్లాసు 2027 9th క్లాసులో ఉన్న డేటా ప్రకారము ఈ రోజున నా దగ్గరికి వచ్చిన డేటాలో A1లో, అంటే ఇది మామూలుగా జనరల్ ఇది అనుకుంటాను, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేయండి. A1 అంటే 92% నుంచి 100% లోపల, A2 A2 B1 B2 ఇవన్నీ పర్సంటేజెస్. ఇలా వస్తే B2 అనమాట. 67 నుంచి 74 వస్తే B2. మరి మనకున్న రిజల్ట్ ఏమిటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిజల్ట్ అది A1లో 2 పాస్ అయ్యారు 9th క్లాసు, A2లో 8 మంది ఉన్నారు, B1 C1 వరకు 60% అబోవ్, ఇక్కడ వరకు పర్లేదు. కానీ 60% కంటే 60% వరకు కింద ఉన్నారు. 60% స్టూడెంట్స్ 60% కంటే తక్కువ ఉన్నారనమాట. అంటే C2 D1 D2 E1 ఇవన్నీ కలుపుకుంటే వీరు 66 67 వరకు వీళ్ళు వస్తున్నారు. మరి వీళ్ళని ఫస్ట్ క్లాస్లోకి పుల్ చేయాలి. ఇది ముందున్న టార్గెట్. ప్రస్తుతం 10th పాస్ అయిన వాళ్ళు కొంచెం మెరుగు ఉన్న స్టూడెంట్స్ ఏమో, అందుకనే బాగా పాస్ అయ్యారు. వచ్చే సంవత్సరం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఇది ఒక చిన్న గ్రాఫ్. ఇది A1లో 2. దీంట్లో చూస్తే ఇక్కడ నుంచి మన టార్గెట్ C1 C2 నుంచి C2 D1 D2 E1. మరి దీంట్లో మన ముందున్న టార్గెట్ అచీవ్ చేయాలి అంటే ముందు స్టూడెంట్స్ని బాగా ఇన్స్పైర్ చేయాల్సి వస్తుంది. తర్వాత పేరెంట్స్ కూడా ఇదే డైరెక్షన్లో ఉండాలి. వాళ్ళు పిల్లల్ని స్కూల్ మాన్పించకుండా, పనుల్లో పంపించకుండా వాళ్ళు కూడా రెగ్యులర్గా స్కూల్ వచ్చేటట్టు, పిల్లల్ని స్కూల్ పంపించేటట్టు వాళ్ళు అంగీకరించాలి. తర్వాత పిల్లలకి వేరే విధమైన పనులేమీ చెప్పకుండా మన ఎక్స్ట్రా క్లాసులు పెడితే ఆ క్లాసులు కూడా పంపించేటట్టు పేరెంట్స్ రెడీగా ఉండాలి. ఇంకా మూడో విషయం ఏమిటంటే టీచర్స్. ఈ ముగ్గురు పార్ట్నర్స్ దీంట్లో కోర్ పార్ట్నర్స్. ఒకవేళ ఈ ముగ్గురు కూడా స్టూడెంట్, పేరెంట్, టీచర్ ఒకే డైరెక్షన్లో పోతే అది ఫస్ట్ క్లాస్ రావచ్చు, ఇంకా మంచి మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన టార్గెట్ మనం అచీవ్ చేయాలి అంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న మంచి విషయాల్లో ఒక విషయం ఏమిటి? మన స్వాట్ అనాలిసిస్ చేసినట్లయితే దీంట్లో హెచ్ఎం గారు మన క్లాస్మేట్. ఇది అన్నిటికంటే టాప్ సపోర్ట్ అనమాట. మనం ఎక్స్టర్నల్ నుంచి ఎందుకు పనిచేస్తున్నాము? స్కూల్ రిజల్ట్ మంచిగా రావాలి, మన పిల్లలు మంచిగా చదవాలి అని చెప్పి మనకి ఏదైతే స్కూల్ ఇచ్చిందో, మనం ఏ విధంగా అయితే స్కూల్లో చదువుకున్నాము, పాస్ అయ్యాము, మంచి టీచర్స్ దొరికారు, ఆ విధంగా ఈ ఈ ఈ బ్యాచ్ కూడా మన బయట నుండి మనం గనక సపోర్ట్ చేయగలిగితే లోపల నుంచి హెచ్ఎం గారు, ఆమె స్టాఫ్, టీచర్స్ వాళ్ళందరూ కలిసి
ఎంతవరకు చేయాలో వాళ్ళు చేస్తారు. మన టార్గెట్ అయితే అందరూ 60% పైన పాస్ అవ్వాలి, 60% పైన ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఇది మన టార్గెట్. ఇక రెండోది ఏంటంటే సిలబస్ కూడా చూశాను నేను. చాలా వరకు సిలబస్ క్లియర్గానే ఉంది. ఇంకా పాత క్వశ్చన్ పేపర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయి ఉండొచ్చు, మార్కెట్లో లభిస్తాయి. ఇంకా రూరల్ స్టూడెంట్స్ కాబట్టి, అంటే విలేజ్లో ఉండటం వలన ఎక్కువ అటు ఇటు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. రోజు స్కూల్కి వెళ్ళాలి పేరెంట్ కనుక ఒప్పుకుంటే పిల్లలకి ఏమీ ఇంకా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. తప్పకుండా స్కూల్కి రావాల్సిందే వాళ్ళు. ఇంకా మొత్తం మన దగ్గర ఒక పూర్తి సంవత్సరం అకాడమిక్ ఇయర్ పూర్తిగా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు. మనం దీని గురించి ఆలోచిస్తున్నామంటే మార్చ్ వచ్చే వరకు మంచి టైం ఉంది. అన్ని విధాలుగా మనం దీని మీద పనిచేయడానికి అవకాశం ఉంది. టోటల్ మన దగ్గర ఉన్నది 105 స్టూడెంట్స్. దాంట్లో హెచ్ఎం గారు 5 స్టూడెంట్స్ గురించి చెప్పారు. 100 పట్టుకున్నాం మనం. ఒక యావరేజ్గా ఇది ఎక్కువ పెద్ద సంఖ్య కాదు. అంటే మేనేజ్ చేయొచ్చు దీన్ని. తర్వాత దీంట్లో ఉన్న వీక్నెసెస్ ఏమేంటి మన దగ్గర ఉన్న దాంట్లో, ప్రస్తుతం ఉన్న దాంట్లో అంటే అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ 100 కంటే తక్కువ ఉన్నారు, బిలో 100 డేస్ అటెండ్ అయ్యారు. మొబైల్ డిస్ట్రాక్షన్ ఒకటి బాగా ఎక్కువగా ఉన్నట్టు నాకు తెలిసింది. ఇక కాన్సన్ట్రేషన్ కానీ ఫౌండేషన్ చాలా వీక్గా ఉన్నట్టు ఉంది చాలామంది పిల్లల్లో. ఇక ఆ, ఇంట్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంట్లో చదువుకోవాలి అనేది కూడా పిల్లల దగ్గర అవగాహన లేనట్టుంది. ఇంకా ఆన్సర్ రాసేటప్పుడు ఏ విధంగా మంచిగా ఎక్కువ మార్కులు, అంటే ఒకే ఆన్సరు గజిబిజి రాతలో రాస్తే కొట్టేస్తారు, లేకపోతే తక్కువ మార్కులు వేస్తారు. అదే ఆన్సర్ని కొంచెం మంచి హ్యాండ్ రైటింగ్లో నీట్గా పారాగ్రాఫ్ వైజ్ రాస్తే దానికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఆ విధంగా ప్రజెంట్ చేసే స్కిల్స్ కూడా తక్కువ ఉన్నట్టున్నాయి. అది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్, అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు మీడియం నుంచి రావటం వలన కొంచెం హెసిటేషన్ అంటూ ఉంటుంది. దాన్ని ఎలా ఆ, తొలగించాలి అని కూడా చూడాల్సి వస్తుంది. వీక్నెస్ ఇవన్నీ. తర్వాత అసలు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే డేటా ట్రాకింగ్లో మన స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్కు ఎలాంటి కెపాసిటీ ఉంది, ఎందులో వీక్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నాడు, ఆ, ఈ ఈ విషయాలు కూడా హెచ్ఎం గారి దగ్గర పూర్తి డేటా ఉండుంటుంది. దాంట్లో వీక్ ఉన్న సబ్జెక్టు తెలుగులో వీక్గా ఉన్నారనుకోండి, తెలుగులో మరి ఎక్కువ మార్కులు రావడానికి ఏం చేయాలి, ఏ విధంగా పుష్ చేయాలి. అలాగే మ్యాథ్స్లో వీక్ ఉంటే ఏ విధంగా మ్యాథ్స్ని మనం పుష్ చేయాలి, అసలు బేస్ ఏమిటి, స్టూడెంట్స్ దగ్గర ఉన్న బేస్ ఏమిటి, ఇది కూడా మనం చూసుకోవాలి. ఇన్సఫిషియెంట్ స్టడీ మెటీరియల్, అంటే గవర్నమెంట్ స్కూల్ కదా, మరి స్కూల్లో ఇచ్చే మెటీరియల్తో పాటు ఎక్స్ట్రా మెటీరియల్ అవసరమైతే అది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి చూస్తే దీంట్లో మన పాత స్టూడెంట్స్ అందరూ, అంటే 1992 బ్యాచ్, 1982 బ్యాచ్ మన బ్యాచ్ కాబట్టి మన స్టూడెంట్స్ అందరూ కలిసి దీన్ని మనం సపోర్ట్ చేయాలి. దీనికోసం అవసరమైన మోరల్ సపోర్ట్ కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఫిజికల్గా అక్కడ ఉండి పేరెంట్స్ని కలవటం కానీ, ఇవన్నీ మనం కనుక బయట నుంచి మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వగలిగితే లోపల నుంచి హెచ్ఎం గారు ఆమె స్టాఫ్ దీన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మన దగ్గర ఉన్న వాళ్ళల్లో శంకర్రావు గారు ఉన్నారు, శ్రీను ఉన్నారు, పద్మ, వీళ్ళందరూ దీంట్లో ఒక విధంగా దీనిలో పనికి రావచ్చు. శంకరరావు మాస్టర్ గూడూరులోనే ఉంటారు, శ్రీను కూడా రెగ్యులర్గా గూడూరు వస్తుంటాడు కాబట్టి పేరెంట్స్ని కలిసి వాళ్ళ యొక్క డేటా ఏమిటి అనేది ఒక చిన్న నోట్స్ మనం తయారు చేసుకోవాలి. ప్రతి స్టూడెంట్ గురించి ఒక మంచి నోట్స్ కావాలి. వాళ్ళు ఏ విధంగా మనకు సపోర్ట్ చేయగలరు, అంటే మనకు కావాల్సింది పిల్లవాడిని డిస్టర్బ్ చేయకుండా రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి. దానికోసం పేరెంట్స్ ఎంతవరకు రెడీగా ఉన్నారు, ఈ అసెస్మెంట్ మనకు చాలా అవసరం. వాళ్ళు సీరియస్గా ఉంటే ఈ రిజల్ట్ మంచిగా వస్తుంది. వాళ్ళు పేరెంట్స్ కనుక సీరియస్గా లేకపోతే అది కొంతవరకు మనకు అటెండెన్స్లో డిస్టర్బ్ అవుతుంది. ఇక హేమప్రకాష్ కూడా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు రమణ చెప్పాడు, గవర్నమెంట్ తరఫున ఆఫీసర్స్ని ఒక్కొక్క స్కూల్కి ఇన్ఛార్జ్గా గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు సూపర్విజన్ కోసం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు 2-3 నెలలకు ఒకసారి అని చెప్పాడనమాట. నేను కూడా రిక్వెస్ట్ చేశాను రమణకి, ఈసారి హేమప్రకాష్ కనుక మన స్కూల్కి స్పెషల్ ఆఫీసర్గా వేయించుకుంటే అతని నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే అది కూడా మనం దీని నుంచి తీసుకోవచ్చు. ఇక చిన్న చిన్న ఫండ్స్ కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్గా మనకు కావాల్సిన విషయాల్లో అప్రిసియేషన్ కోసం, అంటే ఎంకరేజ్మెంట్ కోసం పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే పెర్ఫార్మెన్స్ పెట్టి మంత్లీ టెస్టులు, వీక్లీ టెస్టులు, సబ్జెక్టులో ఏదైనా వచ్చినప్పుడు ఎంత పూర్ స్టూడెంట్ అయినా సరే, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే అతని కనుక మనం ఎంకరేజ్ చేయటం మొదలు పెడితే అతను ఒకరోజు ముందుకు వచ్చేస్తాడు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, అరబిక్ క్లాస్లో చాలా పూర్గా ఉండేది.
అసలు యాక్చువల్గా తీసేశారు క్లాస్లో నుంచి. 10 సెమిస్టర్ల కోర్స్ అది. సెకండ్ సెమిస్టర్లో తీసేశారు. తర్వాత నేను మా అమ్మ ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేసి ఆ యొక్క అకాడమిక్తో మాట్లాడి, లేదు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఒప్పించి ఆమెని ఆమెని జాయిన్ చేశాము. ఇది సెకండ్ సెమిస్టర్లో ఉంది ఆమె. ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం సెమిస్టర్ స్టూడెంట్స్లో థర్డ్ వచ్చింది. అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి తీసివేయబడిన అమ్మాయిని మళ్ళీ జాయిన్ చేయించి కొంచెం కృషి చేయటం వలన ఆమె మొత్తం బ్యాచ్లో థర్డ్ వచ్చి నిలబడింది. ఈసారి ఆమె టార్గెట్ మొత్తం అందరిలో టాపర్ రావాలని. అంటే ఆ విధమైన ఎంకరేజ్ కనుక కౌన్సిలింగ్ కనుక చేయగలిగితే మనం పూర్ స్టూడెంట్ని కూడా మెరిట్ స్టూడెంట్లోకి తీసుకురావచ్చు. ఇంకా దీంట్లో గవర్నమెంట్ తరఫున ఎస్ఎస్సి ప్రిపరేషన్ మెటీరియల్ ఇవన్నీ హెచ్ఎం గారు ఏదైతే చేయగలరో అవన్నీ మనకి ఇస్తారు. ఇంకా ట్యూషన్స్ కానీ ఫ్రీ ఆన్లైన్ క్లాసుల కోసం ఏదైనా టీవీ పెట్టి వాళ్ళ కోసం అవసరమైతే అది ఆమె నుంచి మనం విందాము ఏమి యాక్చువల్గా అవసరము, బయట నుంచి ఏమేమి విషయాలు ఆ, ఇస్తే మంచిది అనేది ఆమె నుంచి తీసుకుని దాన్ని మనం పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, హెచ్ఎం మన యొక్క క్లాస్మేట్, ఆమె మీద ఎలాంటి ఒక చిన్న రిమార్క్ కూడా రాకుండా మనం హెల్ప్ చేయాలి. ఎక్స్టర్నల్గా చేయాలి, బయట నుంచి చేయాలి, లోపల ఇన్వాల్వ్మెంట్ మనకేమీ ఉండకూడదు. ఆమెకు రిమార్క్ వస్తుంది అన్న చోట మనం వెనక్కి వచ్చేయాలి, తప్పుకోవాలి. యాక్చువల్గా మన టార్గెట్ ఏమిటి అనేది 100% ఫస్ట్ క్లాస్ రావటం. కానీ దీనికోసం మనం మన క్లాస్మేట్ మీద రిమార్క్ రాకుండా దాన్ని కూడా మనం జాగ్రత్త వహించాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. అందుకనే మనం బయట నుంచి పేరెంట్స్కి ఏదైనా కౌన్సిలింగ్ చేయాలి, ఏదైనా లాజిస్టిక్ సపోర్ట్ కావాలి, ఈ విషయాల్లో మనం సపోర్ట్ చేద్దాము. కానీ ఇంటర్నల్గా మొత్తం హ్యాండిల్ చేసేది హెచ్ఎం గారే. దీంట్లో ఆ, ఒక అవసరమైన ఒక ఒక ఇబ్బంది ఏమిటి అంటే, స్టూడెంట్స్ రెగ్యులర్గా ఒకే విధమైన మోటివేషన్లో ఉండరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్జామ్ ముందు చదవాలని చెప్పి వాళ్ళకి మంచిగా ఉంటుంది, బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. తర్వాత ఇంకో టెస్ట్లో అంతగా చదవరు, తక్కువ మార్కులు వస్తాయి. మరి వీరికి రెగ్యులర్గా మోటివేషన్ కలగటానికి మనం ఎక్స్టర్నల్ స్పీకర్స్ని ఎవరైనా మన దగ్గర ఉన్న వాళ్ళల్లో, దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో, మన పోలీసులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ మంచి మెరిట్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల, మన సీనియర్ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళని కూడా ఆ, అప్పుడప్పుడు స్కూల్కి రప్పించి వాళ్ళ ద్వారా కూడా ఒక చిన్న క్లాసు 10th క్లాస్ వాళ్ళకి పెడితే మంచిది అని నా అభిప్రాయం. నాకు తెలిసిన వాళ్ళలో ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె మా మేనల్డు అమ్మాయి. ఆమె IIIT నూజివీడ్లో ఆ, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది. అంటే 10th క్లాస్లో దాదాపుగా 595 వచ్చినట్టున్నాయి. ఆ, దాని ద్వారా ఆమెకు IIIT నూజివీడ్లో సీట్ వచ్చింది. నేను కూడా రిక్వెస్ట్ చేసి ఆమెను ఒకరోజు స్కూల్ పంపించడానికి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మన టాపర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ 5 పీపుల్ 7 పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక ఐడియా వస్తుంది. నేను కనుక ఇప్పుడు ఎలాగో 580 570 అలా వస్తున్నాయి, ఇంకా కొంచెం కష్టపడితే 590 వరకు వెళ్ళొచ్చు అనే అభిప్రాయం వస్తుంది. IIIT యొక్క ఇంకో మంచి విషయం ఏమిటి అంటే, అది ఓన్లీ రూరల్ స్కూల్స్ కోసం, మనలాంటి జిల్లా పరిషత్ స్కూల్ కోసం 80% సీట్స్ రిజర్వ్ అయి ఉన్నాయి. ఇలాంటి దాదాపుగా 4-5 మన స్టేట్లో ఉన్నాయి. కడపలో ఉంది, తెలంగాణలో బాసరాలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, నూజివీడ్లో ఉంది. దీనివల్ల 6 సంవత్సరాల డిగ్రీ కోర్సు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఆ డిగ్రీకి అయ్యేటప్పటికే లక్షల్లో వాళ్ళ జీతంతో మంచి ప్లేస్మెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మరి దీంట్లో మనకున్న ఇబ్బందుల్లో స్టూడెంట్ మోటివేషన్ రెగ్యులర్గా ఉండటానికి మనం రెగ్యులర్గా ఎవరినో ఒకరిని నెలకు ఒకసారి లేకపోతే వీలైనప్పుడల్లా ఒక మంచి మెరిట్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక అరగంట సేపు వాళ్ళ ముందు పెడితే మంచిది. వాళ్ళ ముందు ఒక లెక్చర్ అరేంజ్ చేస్తే మంచిది. ఇది మనకున్న ఇబ్బందుల్ని బయటికి పడటానికి వచ్చేది. ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్స్లో కొంతమంది పబ్లిక్ ఎగ్జామ్ అనగానే ఒక విధమైన భయం అంటూ ఉంటుంది. ఆ భయం రాకుండా ముందు నుంచి వాళ్ళని తయారు చేయాలి. కంటిన్యూస్గా అబ్సెంట్ కాకుండా కంటిన్యూస్గా స్కూల్ అటెండ్ అయ్యేటట్టు కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మనం ఇలా తీసుకుంటే, ఆ, నేను సీను కలిసి మాట్లాడినప్పుడు ఈ విధంగా తయారు చేసి పంపించాడు అతను. మన దగ్గర A1 A2లో టాప్ బ్యాచ్ అనుకుంటే, ఇది A1 A2లో 10 మంది ఉన్నారు, B1 B2లో దాదాపుగా 15 మంది ఉన్నారు, C1 C2 అంటే ఇది కొంచెం బౌండరీలో ఉన్న బ్యాచ్ అనమాట. 17+22 అంటే 32 40 మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ 60 మంది, 20 10 20 40 మంది ఇక్కడ ఉన్నారు. D1లో D2 E1, C2 నుంచి ఈ వరకు తీసుకుంటే 40 ఇక్కడ 40 62 మంది
తక్కువ స్థాయిలో ఉన్నారు ఇక్కడ చూస్తే, ఓవరాల్ చూస్తే. మరి వీటిని ఎలా పైకి తీసుకురావాలి అనేది కూడా మనం చూడాలి. దీంట్లో కొన్ని సజెషన్స్ ఉన్నాయి. అది హెచ్ఎం గారు మాట్లాడిన తర్వాత మనం చూద్దాం. ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని మీద మనం చూస్తే, ముందు మన ప్రీవియస్ అటెండెన్స్, ప్రీవియస్ అకాడమిక్, స్టూడెంట్ యొక్క డేటా సర్వే ఇవి మనం ముఖ్యంగా చూసుకోవాలి. వారి యొక్క పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసి వారు రెగ్యులర్గా పంపించేటట్టు మనం వారితో పాటు మనం ఒక మంచి అవగాహనకు రావాలి. ఇది శంకర్రావు మరియు సీను ఇద్దరు కలిసి చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. హెచ్ఎం గారి యొక్క పర్మిషన్ ఉంటే దాని ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని కలవటానికి రెగ్యులర్గా ఏ స్టూడెంట్స్ అయితే క్లాస్లో వీక్గా ఉన్నాడో, ఆబ్సెంట్ అవుతున్నాడో, ఒకరోజు ఆబ్సెంట్ అయితే ఏదన్నా కారణం ఉంటే పర్లేదు, ఏం కారణం లేకుండా ఆబ్సెంట్ అవుతున్నాడు అంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ని కలిసి అసలు ఏమిటి సంగతి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సర్వే కూడా చేయాల్సి వస్తుంది. మన సర్వేలో సీను మరియు శంకర్రావు గారు ఇద్దరు కలిసి ప్రతి స్టూడెంట్స్ కలిసినప్పుడు మామూలుగా కలిసి ఇంటికి వచ్చేసి వదిలేయటం కాకుండా ఆ స్టూడెంట్ గురించి ఒక చిన్న నోట్స్ రాసుకోవాలి. ఏమిటి పరిస్థితి అనేది మనకు కావాల్సింది ఏమిటి, పేరెంట్ రెడీగా ఉన్నారా లేదా, ఇది మన ముఖ్యమైన విషయం. పేరెంట్ రెడీగా ఉంటే స్టూడెంట్ని మనం ఎంకరేజ్ చేయవచ్చు. స్టూడెంట్ చిన్నపిల్లవాడు ఎవరు ఏం చెప్తే అదే వింటాడు. కాబట్టి అతని నుంచి మనం మొబైల్ దూరం చేసి, ఏదైతే స్క్రీన్ టైమింగ్ ఉందో, మొబైల్ చూసే సమయం ఉందో, అది చదువు మీద వచ్చేటట్టు మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఆ పని చేయటానికి అతని యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఏ విధంగా అతన్ని మోల్డ్ చేయాలి, అతని యొక్క వీక్నెసెస్ ఏమిటి, ఇది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను, రామకృష్ణ, రమణ, శంకర్రావు నలుగురు కలిసి మేము ఇంట్లోనే చదువుకునేవాళ్ళం, సాయంత్రం పూట, రాత్రిపూట. ఆ విధంగా వాళ్ళల్లో కూడా ఇంటి దగ్గరలో చుట్టుపక్కల మన సేమ్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటే నలుగురు ఐదుగురిని కలిసి ఇంట్లోనే చదువుకునేటట్టు, వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయితే ఆ ఫెసిలిటీ ఉంటుందో, పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారో, అలా సాయంత్రం పూట కంబైన్డ్ స్టడీ చదువుకోవడానికి అవకాశం ఉంటే అది కూడా మనం వాళ్ళని సజెస్ట్ చేయవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కడే కూర్చుంటే అలసట వస్తుంది, బద్ధకం వస్తుంది, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ముగ్గురు నలుగురు కలిసి చదువుకుంటూ ఉంటే ఆ విషయాల నుంచి బయటపడతారు, చక్కగా చదువుకోవచ్చు. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. మా మధ్యన అయితే బాగానే కాన్సన్ట్రేషన్ కుదిరింది. మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం, కూర్చుని చదువుకునేవాళ్ళం, ఏమీ మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఆ విధంగా మాకు మంచి ఒక వాతావరణం, చదువుకునే వాతావరణం ఏర్పడిందనమాట. ట్యూషన్స్ తర్వాత కూడా ఇది కూడా మనం ఏ విధంగా అప్లై చేయవచ్చో చూడాలి. తర్వాత అప్రిసియేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయ్యారో 10th క్లాసు, వాళ్ళలో టాపర్స్కి కనీసం పైన ఉన్న ముగ్గురికైనా సరే అందరి ముందు పిలిచి, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళ ముందు పిలిచి వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఇవ్వటం, అందరి ముందు ఇవ్వటం వలన ఏమవుద్ది అంటే పిల్లల్లో కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము కూడా అలా పాస్ అయితే మాకు కూడా ఒక మంచి గిఫ్ట్ అంటూ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆలోచన కూడా వాళ్ళల్లో చదవటానికి ఎంకరేజ్ చేస్తుంది. దీంట్లో మన మీటింగ్స్ ఇవన్నీ నేను రాశాను, ఇంకా కంటిన్యూ చేద్దాము. అయితే ఇది నా తరపున. ఇక హెచ్ఎం గారికి నేను మైక్ ఇస్తున్నాను. హెచ్ఎం గారు మీరు కంటిన్యూ చేయండి. కరుణ గారు చాలా బాగా మాట్లాడారు, బాగా చెప్పారు. అన్ని విషయాలు ఫేస్ చేస్తున్నవన్నీ 100% అన్ని మీరు కరెక్ట్ గా చెప్పారు. అన్ని ఇప్పుడు మీరు అన్నవన్నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగానే మాట్లాడారు. ఒక డిఈఓ గారు మాట్లాడితే ఎలా ఉందో అలా ఉంది నాకు చెప్పాలంటే. అలా మాట్లాడారు. అంటే అన్ని నిజమైన వాస్తవాలే చెప్పారు కరెక్ట్ గానే. మన పేరెంట్స్ ని ఇప్పుడు మీరు అన్నట్టుగా శంకర్రావు, శ్రీను వీళ్ళు పేరెంట్స్ ని ఎవరైతే అంటే మనకి 80%, 85% స్టూడెంట్స్ రెగ్యులర్ గానే వస్తారు. మనకు ఒక 10 or 15% పిల్లలే రెగ్యులర్ గా రారు. వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఆబ్సెంటీస్ మనకు ఒక 15% ఉంటుంది దగ్గర దగ్గర. కానీ చదవని వాళ్ళు మీరన్నట్టు ఒక 40% ఉంది మనకి ఈసారి. 40% చదవని వాళ్ళు ఉంటారు, 60% బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ చదవని వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు చెప్పిన ప్లాన్లన్నీ ఇంప్లిమెంట్ చేద్దాము. చాలా బాగుంది. అంతే, మీరు చాలా వరకు అనాలిసిస్ చేసిందంటే చాలా బాగుంది. ఈ నా మీద రిమార్క్ అనేది ఏమీ రాదు. మనం చేసేది మంచి పని కాబట్టి నాకు ఎట్టి పరిస్థితులు ఇందాక మీటింగ్ లో రిమార్క్ హెచ్ఎం గారికి రానివ్వద్దు అన్నారు. రావాల్సిన పని ఉండదు. ఎందుకంటే మీరందరూ తలపెట్టింది మంచి కార్యక్రమం కాబట్టి
రిమార్క్ రాదు, ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు, ఇంకా మంచి సపోర్ట్ జరుగుతుంది. నేను ఏదైతే ఈ స్కూల్ కి రావాలని కోరుకున్నానో దాన్ని దాన్ని సపోర్ట్ తో మనము బాగా చేయడానికి నాకు మంచి అవకాశం కలిగినందుకు చాలా ఆనందపడుతున్నాను. నేను గూడూరు హై స్కూల్ కోరుకున్నది కూడా స్కూల్ మన పిల్లల్ని, ఇక్కడ పిల్లల్ని, మనం చదువుకున్న పిల్లల్ని మంచి సమాజం నిర్మాణానికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంకి భాగస్వామ్యం మన బ్యాచ్ అవుతున్నందుకు మీ అందరూ అవుతున్నందుకు చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాను అనుకోవాలి. నెక్స్ట్ కర్మల గారు మాట్లాడండి. నా నా కోఆపరేషన్ ఫుల్ ఉంటుంది. నేను దేనికి ఏ రిమార్క్ కి కూడా నేను దడవను. మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు నాకేదో రిమార్క్ వస్తుంది అలా దానికి నేనేమి ఉండను. మనం మంచిగా చేస్తున్నాం కాబట్టి దీని గురించి నాకేమీ ఇది లేదు. నేను ఫుల్ సపోర్ట్, ఫుల్ కోఆపరేషన్ మనకి మన ఇవ్వటానికి, మన పాఠశాల అభివృద్ధికి నా వంతు ఫుల్ గా మీకు మనం ఉంటానని అనుకుంటున్నాను. మీరు మాట్లాడవాలి. ఓకే. దీంట్లో రిమార్క్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్గా మీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించవలసిన బాధ్యత ఉంటుంది. మీ పైన అధికారులు అడిగినప్పుడు వాళ్ళు కూడా మీరు జవాబు ఇవ్వాల్సిన విషయాలు ఉంటాయి. మనం దీన్ని అవాయిడ్ చేయడానికి ముందుగా పర్మిషన్ తీసుకుని దాని యొక్క వాళ్ళు ఏదైతే ఇది చేయవద్దు అంటే మనం దాని నుంచి ఆపేద్దాము, ఆగిపోదాము. ఆ విధంగా మనం చేస్తే వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకున్నట్టు అవుతుందన్నమాట. దీనివలన రెండు విషయాలు లాభాలు ఉన్నాయి. ఒకటేమిటి అంటే మనం చేస్తున్నది అథెంటిక్గా చేస్తున్నాము, అథారిటీతో చేస్తున్నాము, పై అధికారులు కూడా తెలియజేసి చేస్తున్నాము అంటే మనకు పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి జంకు ఉండదు. రెండోది ఏమిటి అంటే మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు పై అధికారులు కూడా వాళ్లకు వీలైనంతగా మనకు ఆ, సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఎక్స్ట్రా స్టడీ మెటీరియల్ వచ్చిందనుకోండి, వెంటనే ఈ స్కూల్ ఇంతగా కష్టపడుతుంది కాబట్టి ముందుగా దీనికి ఇద్దాము అని చెప్పి వాళ్ళ లిస్టులో మన స్కూల్ ఉంటుంది. ఆ, ఈ పాయింట్ వలన నేను ఈ మాట చెప్పానన్నమాట. మనం ఏం చేసినా ఆ, మన టీచర్స్ మనం మంచిగా తీర్చిదిద్దారు కాబట్టి మనం సరైన దారిలోనే చేస్తాము. ఆ, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రాగా మనకు అవసరమైన పర్మిషన్స్ అవిని అడ్వాన్స్గా తీసుకుని ఉంటే అది ఇంకా మంచిది. ఇక మీ తరపున ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటే అంటే ఏమేమి విషయాలు మీరు అవసరమో చెప్పండి. ఇది ఈ రిజల్ట్ ఈ యొక్క రావాలి అంటే ఇక మీరు మీ ఇప్పుడు సెలవులు అనుకుంటాను, సెలవులు అయిన తర్వాత ఆ, మీ టీంను మీరు మంచిగా స్ట్రాంగ్ చేసుకోవాలి, టీచర్స్ టీంని. ఇక్కడ మన దగ్గర ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్. ఇక స్టూడెంట్స్, టీచర్స్ అనేది కంట్రోల్ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. పేరెంట్స్ గురించి శంకర్రావును, సీను, మీరు ఎవరెవరి పేరెంట్స్ మీద మీరు ఫైండ్ అవుట్ చేస్తారో వారిని కలిసి పర్సనల్గా వాళ్ళను ఒప్పించడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తారు. ఎక్స్టర్నల్ సపోర్ట్ అది. ఇక ఇద్దరూ మీ చేతుల్లో ఉన్నారు. స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయటం, మోటివేట్ చేయటం, రెగ్యులర్గా క్లాసులో అటెండెన్స్ రెగ్యులర్గా అబ్సెంట్ కాకుండా రెగ్యులర్గా వచ్చేటట్టు చేయటం. తర్వాత అతనికి చదువులో ఇంట్రెస్ట్ రావాలి అంటే నేను ఎండమూరి ఒక పుస్తకం చదివినప్పుడు దాంట్లో ఆయన రాశాడు. ఏం రాశాడంటే వాన వచ్చినప్పుడు స్కూలు క్లోజ్ చేస్తారు సార్. అంతకుముందు జరిగేది, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, మన చిన్నప్పుడు అలాగే జరిగేవి. ఆ, వానలు వస్తే స్కూలు ఆ, ఇంకా క్లోజ్ చేసి ఇంటికి పంపించేస్తారు పిల్లల్ని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు. కానీ అదే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒకవేళ వాన వలన ఆగిపోతే చాలా బాధపడుతూ అరే ఎందుకు ఆగిపోయింది అనుకుంటూ కూర్చుంటారు. దీన్ని ఆపోజిట్ చేయగలిగితే ఇంకా మనము పిల్లవాడి వెనకాల పని చేయాల్సిన అవసరం లేదు అని రాశాడు ఆయన. యాక్చువల్గా ఫ్యాక్ట్ అది. ఎవరైనా ఏదైనా పని చేయాలి అంటే అతనికి కుతూహలము, ఆసక్తి, ఇంట్రెస్టు, కోరిక ఇలాంటివి ఉంటేనే మనిషి ఏదైనా చేస్తాడు. పిల్లల్లో కూడా సహజంగా అదే ఉంటుంది. పిల్లల్లో ఎందుకు చదువుతున్నాము, చదివితే మనకేం లభిస్తుంది, తర్వాత మన జీవితం ఎలా మారిపోతుంది అనేది కనుక వాళ్ళకు ఆ యొక్క ఆలోచన మనకు అవగాహన కలిగిస్తే వాళ్ళు ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా అర్ధరాత్రి పూట కూడా లేచి చదువుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. సెలవు దినాల్లో కూడా చదవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఆ, ఆ, ఈ విషయం మనం పిల్లల్లో కలిగించవలసిన అవసరం ఉంటుంది. ఇక మీ తరపున సెలవులైన తర్వాత టీచర్స్తో మాట్లాడి ఒకసారి ఆ, మీరు చెప్తే ఇలా చేస్తే బాగుంటుంది అంటే మనం తప్పకుండా బయట నుంచి నా తరపున
మన బ్యాచ్ తరపున అందరి తరపున సహకారాలు తప్పకుండా ఉంటాయి. చాలామంది టెక్నాలజీ వలన జాయిన్ కాలేకపోయినట్టున్నారు ఈరోజు. కానీ వాళ్ళకు కూడా ఆలోచన ఇది నేను పోస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా చూస్తారు ఇది. చూసి ఎవరైతే దీంట్లో పాలు పంచుకోవాలి, మేము కూడా దీంట్లో భాగం కావాలి అని అనుకుంటున్నారో వారు రమణ బాబుని కానీ, సీనుని కానీ, శంకరరావు మాస్టర్ని కానీ కాంటాక్ట్ చేయండి లోకల్గా మీ నంబర్స్తో. లేదా గ్రూప్లో మీరు ఆడియో మెసేజ్ పెట్టండి. దీనివల్ల ఇది ఏ ఒక్కని పని కాదు. ఇది కరీముల్లా పని కాదు, సీను పని కాదు, రమణబాబు పని కాదు, శంకరరావు పని కాదు, హెచ్ఎం గారి పని కాదు. ఇది మన సమిష్టిగా ఒక టీం వర్క్గా అందరూ కలిసి మన స్కూల్ బ్యాచ్ ఈసారి 100% మంచి రిజల్ట్తో పాస్ అవ్వాలి అనే ఒక లక్ష్యం మీద పని చేయడానికి మనం ఉత్సాహంగా ముందుకు అడుగు వేస్తున్నాము. దీంట్లో మనందరి మధ్యన చిత్తశుద్ధి చాలా అవసరం. ఇది పేరు కోసం కాదు, ఏదో అవార్డు కోసమో మెడల్ కోసమో కాదు. ఇది మనకు స్కూలు మనకు మంచి ఒక విషయం ఇచ్చింది. మనం రిటర్న్గా స్కూల్కి ఏమి ఇవ్వగలము అనేది ఆలోచిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా విషయాలు ఆల్రెడీ మనకంటే మంచి మెరుగ్గా ఉంది స్కూలు. మొన్న 2 ఏళ్ల ముందు నేను వచ్చినప్పుడు చూశాను. మనం పెంకుటిల్లు పెంకు అది ఆ విధంగా ఉండే స్ట్రక్చర్స్ అన్నీ. కానీ ఇప్పుడు పక్కా బిల్డింగ్లు అయిపోయినాయి, మంచిగా ఉంది స్కూలు. స్ట్రక్చర్ అయితే ఏదైనా ఉండొచ్చు, కానీ రిజల్ట్ మంచిగా వస్తే పిల్లల భవిష్యత్తు బాగా మంచిగా అవుతుంది. ఇలా 2-3 బ్యాచ్లు కష్టపడితే ఆ తర్వాత వచ్చే బ్యాచ్లు ఇక స్టాండర్డ్ అయిపోద్ది అనమాట. గూడూరు స్కూల్ అంటే 100% ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యే స్కూల్ అనే విషయము ఒక మంచి పేరు వస్తుంది డిస్టిక్లో. ఇంకా ఇంకా కొంచెం కష్టపడితే మనం స్టేట్ లెవెల్ ర్యాంకులో కూడా తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. 500 పైన వచ్చిన వాళ్ళు, 550 పైన వచ్చిన వాళ్ళు ఒక 30-40 మార్కులతో ఇప్పుడు 581 వచ్చింది. స్టేట్ ర్యాంక్ 600 వచ్చినా 600కి 600 మార్కులు వచ్చిన ఆవిడ లేకపోతే వచ్చిన అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకుందాం మనం. ఎంత తేడా ఉంది? 19 మార్కులు తేడా ఉంది. 581 తెచ్చుకోగలిగినప్పుడు 600 ఎందుకు ప్రయత్నం చేయకూడదు? 600 రాకపోయినా 595, 596, 594 వస్తే ఎవరు ఏమీ ఇవ్వకపోయినా సరే ఆ స్టూడెంట్కు IIITలో తప్పకుండా సీట్ వస్తుంది. అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, కానీ 590 అబవ్ వస్తే సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాని మీద మనం పనిచేస్తే అది IIIT ఏమిటి అనేది ఇంకో మీటింగ్లో నేను క్లియర్గా చెప్తాను. ఇది 6 సంవత్సరాల డిగ్రీ కాబట్టి అందులో ఒకసారి జాయిన్ అయితే భవిష్యత్తు మారిపోతుంది. దానికోసం మనం ప్రయత్నం టాప్ స్టూడెంట్స్ కోసం చేయవచ్చు. ఇక నార్మల్ స్టూడెంట్స్కి మన రిజల్ట్ కనుక మంచిగా వస్తే మన స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. దీనికోసం మీరు నెక్స్ట్ మీటింగ్ మనం ఎప్పుడు పెట్టుకోవాలో మనం దీని మీద మనం 15 రోజులు పెట్టుకోవాలా, 2 వారాల తర్వాత, లేదా 2 వారాల తర్వాత పెట్టుకుంటే మంచిది. ఇది నా సజెషను. ఇంకా మిగతా వాళ్ళు కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఆ మీటింగ్లో హెచ్ఎం గారు కనుక టీచర్స్తో ఒకసారి మాట్లాడి వాళ్ళ తరపున ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక ప్లాన్ అంటూ చెప్తే దీంట్లో ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా అవసరం అవుతుంది. ఫిజికల్గా అక్కడ ఉండటానికి మన దగ్గర 2 ముందుకు వచ్చారు, రెడీగా ఉన్నారు. ఇంకా మూడో విషయంలో చూస్తే ఇంటర్నల్గా హెచ్ఎం గారు, టీచర్సు వాళ్ళకి ఏం అవసరము లోపల ఒకవేళ గవర్నమెంట్ తరపున ఇచ్చే స్టడీ మెటీరియల్ నోట్బుక్స్ కానీ స్టేషనరీ కానీ తక్కువగా ఉంటుంది, అది సరిపోదు అంటే చెప్పండి. దానికి ఎంత అవుద్దో చూసుకుని అది మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత ఎక్స్ట్రా క్లాసులు ముందు నుంచి అవసరమా లేదా ఒక నెల తర్వాత అసెస్మెంట్ చేసుకుని అప్పుడు నిర్ణయించుకోవాలా? ఇది కూడా పూర్తిగా హెచ్ఎం గారు మీ చేతుల్లో ఉంది. ఇది మీరు ఏ విధంగా ప్రణాళిక తయారు చేస్తే దాన్ని మేము ఎక్స్టర్నల్గా మేము సపోర్ట్ చేస్తాము. సీన్ ఏమన్నా చెప్తావా? ఒక్క నిమిషం ఇది హెచ్ఎం గారు ఓకే ఓకే చెప్పండి అమ్మా. చెప్పమంటారా? హలో చెప్పు సీన్. హలో వచ్చారు విజయ్ సీను మాట వినపడుతుందా? వినపడుతుందమ్మా? వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. చెప్పు సీను చెప్పు. విజయ్ చెప్పండి. మీరు పెళ్ళికి వెళ్తున్నారు కదా, ఆ వెళ్ళినప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ఏమొస్తుంది రిపోర్ట్ కదా? హలో పేరెంట్స్ దగ్గర వెళ్తున్నారు కదా, పేరెంట్స్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది అడుగుతున్నాడు ఆయన. కొంచెం ఆగారు ఆమె.
ఒకటి వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పేరెంట్స్ వీరికి వెళ్తున్నారు కదా, ఉమ్, కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ఓకే. ఇబ్బందులు వస్తున్నాయి, అదొకటి మనకు కావాలి. ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు? ఈ మంత్లీ స్నాక్స్ కానీ ప్రైజులు కానీ ఎంత అవుతుంది అనేది బడ్జెట్ కూడా తయారు చేయాలి. అదే ఇష్టం గారు ఆ, బుక్ కానీ ఏదైనా కానీ ప్రైజులు కానీ లేకపోతే ట్యూటర్ కానీ ఏదైనా ఉమ్, దానికి బడ్జెట్ ఎంత అవుతుంది? ఆమె అన్మ్యూట్ చేయలేకపోతున్నారు, ఏమో తెలీదు. ఉమ్, పేరు కనబడు. హలో ఆ, హలో ఆ, శ్రీను మాట్లాడుతున్నారని ఆగాను. ఓకే ఓకే. కాదమ్మా, శ్రీను నీకు మాట్లాడుతున్నారు. నీ నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పి నేను నీతో మాట్లాడుతాను. సీను అదే రెండు అంటే విషయాలు అడిగాడు. ఒకటి ఏంటంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది. రెండోది ఏంటంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కోసం బడ్జెట్ ఒక అంచనాగా మీకు మీకు ఏమేమి అవసరం అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది రెండు విషయాలు అడిగాడు. ఒకటి పేరెంట్స్ నుంచి ఏం అడుగుతున్నారంటే మంచి విద్య కావాలని అడుగుతారు, అది జనరల్ కదా. మాకు చదువులు బాగుంటే మేము చదువులు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు. ఎన్రోల్మెంట్ కోసం తిరుగుతూ ఉంటే పిల్లల చదువులు బాగుండాలండి, క్రమశిక్షణ ఉండాలి, రెండు అడుగుతారు. క్రమశిక్షణ కావాలి, ఆ, చదువులు బాగుండాలి అంటారు. ఇక ఇంకోటి రెండో విషయము అంటే పేరెంట్స్ కోరుకునేది అదే కదా, చదువులు బాగుండాలి మరియు క్రమశిక్షణ ఉండాలి అంటారు. నెక్స్ట్ బడ్జెట్ విషయం అనేసరికి అది అప్పుడే బడ్జెట్ కి వెళ్ళొద్దు మనం. ఎగ్జామ్స్ కాస్త అంటే ఏవైనా ప్రైజెస్ అలాంటివి వాటికే బడ్జెట్కి వెళ్దాము. అంటే యూనిట్ 1 పరీక్షలు జరుగుతాయి కదా, ఆ యూనిట్ 1 పరీక్షలకి అప్రిసియేషన్ కి ఏమన్నా బడ్జెట్ కి వెళ్ళాలి. అది ముందు ప్లానింగ్ ఉండాలమ్మా, అప్పటికప్పుడు చేయాలంటే కష్టం అవుతుంది. ఒక్క నిమిషం ఆగు సీను. ఇలాంటి పరీక్షలు సంవత్సరంలో ఒకసారి క్లుప్తంగా చెప్పండి, ఎప్పుడెప్పుడు ఈ పరీక్షలు జరుగుతాయి అనేది. చిన్న పరీక్షలైనా పెద్ద పరీక్షలైనా సరే. 10th క్లాస్కి వచ్చేసరికి 4 FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు 4, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు 2, 6 పరీక్షలు జరుగుతాయి. 6లో 10th క్లాస్ 6 జరుగుతాయి. మళ్ళీ ఒక జనవరి నుంచి డైలీ పరీక్షలే ఉంటాయి. ఓకే. జనవరి నుంచి అయితే డైలీ స్లిప్ టెస్ట్లు అనమాట అవి. డైలీ స్లిప్ టెస్ట్లు ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ ఒక పరీక్ష ఉంటది. ఈ రోజు ఒక సబ్జెక్ట్ ఉంటది, ఈ రోజు పరీక్ష ఉంటది. అది జనవరి నుంచి మొదలవుద్ది. ప్రజెంట్ అయితే 1.5 month ఒక ఎగ్జామ్ ఉంటది. ఓకే. అంటే జూన్లో స్టార్ట్ అయితే జూలై ఆగస్ట్ మధ్యలో ఒక ఎగ్జామ్ ఉంటుంది. అట్లా ఉంటుంది. మళ్ళీ 1.5 month తర్వాత 1 month ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సెప్టెంబర్ మధ్యలోనూ సెప్టెంబర్ చివరిలోనూ రెండోది ఉంటుంది. ఓకే. ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అక్టోబర్ ఆ టైంలో సమ్మిటివ్ ఎగ్జామ్ 100 marks ఉంటుంది. అంటే ఇది మిడ్ వరకు టర్మ్ అనుకుంటారు, అది మిడ్ టర్మ్ అనుకోవచ్చా? క్వార్టర్లీ పరీక్ష. క్వార్టర్లీ. ఓకే. దాన్ని ఇప్పుడు ఏమన్నారంటే సెమిస్టర్ 1 లాగా సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటున్నారు. ఇక లాస్ట్ 100 marks ది చివరిలో ఉంటది. ఓకే. ఇంకా అది ఈక్వల్ టు ప్రీ పబ్లిక్ లాగా ఉంటది అది. అక్టోబర్ తర్వాత ఇంకేం పరీక్షలు ఉండవా? ఉంటాయి, మళ్ళీ 2 అసెస్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఓకే. ఫార్మేటివ్ అసెస్మెంట్ 3, 4 ఉంటాయి. అవి 1.5 month ఒకటి, మళ్ళీ 1.5 month కానీ 1 month లోపు కానీ అట్లా రావచ్చు. నా అంటే సజెషన్ అప్పుడు ఏంటంటే అమ్మా, ప్రతి స్టూడెంట్కి డైరీ ఇస్తారా స్కూల్ వాళ్ళు? ఇవ్వరు. ఇవ్వరు. పేరెంట్స్ డైరీ అడుగుతారు. గవర్నమెంట్ తరపున డైరీ ఉండదు. గవర్నమెంట్ తరపున డైరీ ఉండదు. ఓకే. వీళ్ళు డైరీ అడుగుతారు. మన పేరెంట్స్ అంటారు మాకు డైరీ ఉంటే మీరు ఏం చెప్పారు తెలుసుద్దిగా అంటారు. కరెక్టే. దీనికోసం మనం బయట నుంచి ప్రైవేట్గా తీసుకోవచ్చా? మామూలుగా నోట్బుక్ కావాలా, లేకపోతే ప్రింట్ కావాలా దీనికి, డైరీకి? ఏదైనా మన ఇష్టము, ఏమనరు. ఇచ్చినా ఏమనరు, ఇచ్చినందువల్ల ఏమనరు. ఇది డైరీ ఇస్తే మనం
అదే డైరీకి ఒక ఫార్మాట్ ఏదన్నా ఉంటే సీనుకు షేర్ చేయండి, లేకపోతే గ్రూప్లో వేయండి. పీడిఎఫ్ ఆ, పెట్టినా పర్లేదు. శాంపుల్ అంటే ముందు మన స్కూలు ఇదేదైతే ఉందో పై ఇక్కడ కనబడుతున్నది, ఈ విధంగా ఆ, ఏదన్నా మంచిగా మన స్కూల్ పేరు అది ముందు పెట్టి ఎంటీ పేజెస్ లోపల పెట్టుకుందాము. ఒక రోజుకి ఇద్దరు హాఫ్ పేజీ పెట్టుకుంటే హాఫ్ పేజీ ఒక రోజుకు అంటే ఒక రోజులో రెండు దినాలు ఒక పేజీ వాడుకోవచ్చు అనమాట. అవునండి. అది లేకపోతే ఒక రోజుకి ఒక పేజ్ ఒక రోజుకి ఒక పేజీ పెట్టుకున్నాం అనుకోండి, దాదాపుగా మన స్కూల్లో నడిచేది 300 దినాలు దాదాపుగా సంవత్సరంలో. కరెక్టేనా? 220 days అంటే వీళ్ళకి హాలిడే అది ఒక 250 days వేసుకోవచ్చు 10th class వాళ్ళకైతే. అంటే మనకు కావాల్సిన 250 పేజెస్ కావాలి పిల్లల కోసం. అంతే సరిపోతాయి. 250 పేజెస్లో హాఫ్ మనం చేస్తున్నామంటే దాదాపుగా ఆ, 150 పేజెస్ ఉన్న ఒక డైరీ తయారు చేసుకోవాలి. ఆ, ఓకే. అవును. మీ దగ్గర ఫార్మాట్ ఉంటే ఇవ్వండి, లేదా నా దగ్గర ఉంది, నేను తయారు చేసి మీకు పంపిస్తాను గ్రూప్లో. మీరు ఓకే అంటే దాన్ని ఆ, విజయవాడలో కానీ ఎక్కడన్నా ప్రింట్ చేసుకుందాం సీను. అట్లాగే అట్లాగే. ఆ, అలాగే అలాగే. ఓకే. ఇది మన స్టార్టింగ్లో మనం స్టార్టింగ్లో ఈ పని చేసుకుందాము ఫస్ట్ పాయింట్గా. రెండోది ఏంటంటే ఈ డైరీలోనే స్టూడెంట్స్కి ప్రతి టీచర్ కూడా గ్రేడింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. డైలీ వాళ్ళు గ్రేడ్ నోట్ చేసుకోవాలి. నోట్ చేస్తే ఏమవుతుందంటే నెల చివరికి లేదా 2 వారాలకు ఒకసారి గ్రేడింగ్ చూసుకుని వాళ్ళల్లో మంచి గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకి ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ ఏమైనా ఇస్తే అది కూడా అందరి ముందు ఒక పెన్సిల్ ఇచ్చినా కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఆ, చిన్నపిల్లలకి. అవునవును. గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈరోజు తెలుగు పద్యాలు బాగా వినిపించాడు అనుకోండి, ఆ అబ్బాయికి గ్రేడ్ ఇచ్చారు. మ్, ఆ, తర్వాత కొంచెం మధ్యలో ఇచ్చాడు అంటే హాఫ్ గ్రేడ్ ఇచ్చారు. ఒక డైలీ దాంట్లో కౌంట్ చేసుకుని రోజు ప్రతి క్లాస్లో ఒక నంబర్ అంటూ ఫిక్స్ చేసుకుంటే బాగా చదివితే ఈ గ్రేడు, కొంచెం మధ్యలో వస్తే ఇది, బిలో యావరేజ్ ఉంటే ఇది, 3 గ్రేడ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. మనం ఆ, టైం పెట్టుకున్న దాని ప్రకారం 2 వారాలకు ఒకసారి ఆ టీచర్ ఆ గ్రేడ్స్ అన్ని కౌంట్ చేసుకుని దీంట్లో పార్షియాలిటీ లేకుండా స్టూడెంట్ ఎవరు ఏంటి అనేది చూడకుండా యాక్చువల్ అతని యొక్క అసెస్మెంట్ ఎలా జరగాలి అంటే అతని క్వాలిటీ మీదే అసెస్మెంట్ జరగాలి. ఇది ఉమ్, ఎండ్ ఆఫ్ ది 2 వీక్స్ మనం పీరియడ్ ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ గ్రేడ్స్ కౌంట్ చేసుకుని ఎవరైతే టాపర్ ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదన్నా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి మొదట్లో వీక్గా ఉన్న నెక్స్ట్ నెక్స్ట్ దీనికి ఇంకా క్లాస్లో కూడా రెస్పాన్స్ ఇవ్వటం మొదలు పెడతారు. నెక్స్ట్ గ్రేడ్స్ నెక్స్ట్ టైంకి గ్రేడ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది రెండో విషయం. దీనికోసం మనం బల్క్లో చిన్న చిన్న గిఫ్ట్లు కొని పెట్టుకుందాం. దీనికోసం మీరు ఏం సజెస్ట్ చేస్తారో చూడండి. జామెట్రీ బాక్స్లా, లేకపోతే కలర్ పెన్సిల్సా, లేకపోతే హైలైట్ చేసుకునే, మరి అక్కడ ఏమి ఈ రోజుల్లో నడుస్తున్నాయో మనకు తెలియదు కదా. ఎక్కువగా పిల్లలకు ఉపయోగపడేవి పెన్స్ ఇవే ఇస్తే బెటర్. పెన్స్ మామూలు పెన్సిల్స్ రైటింగ్ పెన్స్, బాల్ పెన్ లాంటివి ఇలాంటియా? అవే ఇస్తేనే బెటర్. వాళ్ళు డైలీ ఇయర్ అంతా యూజ్ చేసుకుంటారు. ఓకే. అంటే విడిగా టాప్ మార్క్స్ వచ్చినప్పుడు ఇది వేరే ఇచ్చిన, ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి స్కూల్ పిల్లలకు రోజువారీ ఉపయోగపడేవి కానీ బెటర్. ఓకే. రోజువారీ కోసం పెన్ను, పెన్సిల్స్ ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకుని నెలన్నరకి ఏదైతే టెస్ట్ జరుగుతుందో ఆ నెలన్నర అంటే ఇప్పుడు జూన్ అంటే జూలై, ఆగస్ట్ మధ్యలో ఏదైతే టెస్ట్ జరుగుతుందో దాంట్లో కొంచెం మంచి గిఫ్ట్లు పెడదాము. రైటింగ్ ప్యాడ్స్ కానీ, జామెట్రీ బాక్సులు కానీ అలాంటివి. ఓకే. ఓకే. ఇది టెస్ట్ లిస్ట్ ఒకటి ఇవ్వమన్నాడు మనకి. టెస్ట్లు ఆమె చెప్పారు కదా, 6 టెస్టులు జరుగుతాయి. మంత్లీ వైజ్ ఇస్తే ఆ, మనకు కూడా గుర్తొస్తుంది కదా. కరెక్టే. అది ఆ లిస్ట్ ఒకటి మనం ఓపెన్ చేసి పెట్టేశారనుకోండి, దాని ప్రకారం మనం ప్రిపేర్ అవుదాం. మనం ఎప్పుడు ఏం చేయాలనేది మనం దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. కరెక్ట్. ఇప్పుడు మనం ఈరోజు మీటింగ్లో మనం అనుకున్న దాని ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే డైరీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మన స్కూల్ నుంచి ప్రారంభం అవుతుంది డైరీ అనేది. డైరీ అనేది ప్రైవేట్ స్కూల్స్లో అందరి దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గర స్టూడెంట్స్కి మరి క్వాలిటీ రావాలంటే
ఆ, ఆ, దీనివలన టీచర్స్కి కూడా ఇదిగా ఉంటుంది, ఫెసిలిటీ అవుతుంది, చాలా క్లియర్గా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా మంచిగా వాళ్ళ వాళ్ళ దగ్గర పుస్తకంలో అన్నీ రాస్తున్నారు అనేది కొంచెం భయం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. పేరెంట్స్ కూడా ఎలా ఉమ్. అవును. ఆ, ఇది పాసిబులా హెచ్ఎం గారు? ఇది రెగ్యులర్గా డైలీ నోట్ చేసి గ్రేడ్స్ పెట్టుకుని ఆ టీచర్ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ, నెలకు ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో ఆ కౌంట్ చేసుకుని వాళ్ళకి అందరి ముందు రెండు క్లాసులు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 10th లో 105 అంటే దాదాపుగా 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ని క్లబ్ చేసి అందరి ముందు ఇవ్వాలి. ఇది ప్రతి సెక్షన్కి టాప్ గ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో ముందు ఉన్న ముగ్గురు నలుగురు ఐదుగురికి ఇచ్చినా పర్లేదు, 10 మందికి ఇచ్చినా పర్లేదు. చిన్న గిఫ్ట్లు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మనం కావాల్సింది వాళ్ళు ఎంకరేజ్మెంట్ కోసం. అవునవును. చిన్న గిఫ్ట్స్ కాబట్టి ఒక ఒక పెన్సిల్ దొరికినా చాలా సంతోషంగా ఉంటుంది. అందరి ముందు పిలిచి అవును. పిలిచి పెన్సిల్ ఇస్తున్నారు, పెన్ ఇస్తున్నారు, గిఫ్ట్ ఇస్తున్నారు అంటే అది మంచి అతను హ్యాపీ ఫీల్ అవుతాడు స్టూడెంట్. అవునవును. ఇది మరి చేయగలరా గ్రేడింగ్ సిస్టమ్ అనేది? ఆ కొంచెం ఒకసారి ఉమ్. ఈ గ్రేడింగ్ సిస్టమ్ కి ఇంకొకసారి దీన్ని ఇంకొకసారి డిస్కషన్ చేసి, కాదు దీన్ని ఎలా అనేది నేను ఒకసారి విన్నాను. మరొకసారి కొంచెం వీడియో పెట్టండి, పోనీ వీడియో చేసి. డైలీ గ్రేడ్స్ అమ్మా. ఈరోజు క్లాస్ జరిగింది, క్లాస్లో టీచరు టీచ్ చేసేసారు. టీచ్ చేసిన తర్వాత ఒక చిన్న పద్యమే చెప్పారనుకోండి, తెలుగు సబ్జెక్ట్ మన అందరికీ ఈజీ కాబట్టి ఆ, తెలుగు గురించి మాట్లాడుకుందాం. తెలుగులో ఈరోజు ఒక పద్యం చెప్పారు, పద్యంలో ఒక 2 లైన్లు ఈరోజు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రెండు లైన్లు ఎవరైతే జ్ఞాపకం చేస్తారో నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల, ఆ నెక్స్ట్ క్లాస్ రాగానే టీచరు ఆ 2 లైన్లు అడగాలి. ఎవరెవరైతే చెప్పారో చెప్పారో వారికి పెన్సిల్, వారికి గ్రేడ్స్ అన్నమాట. గ్రేడ్స్లో ఉన్నది ఉన్నట్టుగా పద్యం అప్పచెప్తే 3 మార్కులు ఇచ్చారు అనుకుందాం. కొంచెం ఆగుతూ ఆగుతూ చెప్తే 2 మార్కులు ఇచ్చారు. అసలు చెప్పలేకపోతే 1 మార్కు. ఈ విధంగా రోజు అంటే 5 రోజులు క్లాసులు జరుగుతాయి. ఎండ్ ఆఫ్ ది వీక్ చూస్తే ఒక స్టూడెంట్ రెగ్యులర్గా తెలుగు క్లాస్ రోజు ఉంటుంది కాబట్టి ఒక రోజు 3 మార్కులు వచ్చినాయి, ఇంకో రోజు 2 వచ్చినాయి, ఇంకో రోజు 3 వచ్చినాయి, ఇంకో రోజు 1 వచ్చింది. ఈ విధంగా 5వ రోజు అంటే వీకెండ్లో టీచర్ దాన్ని కౌంట్ చేసుకోవాలి ఎన్ని గ్రేడ్స్ వచ్చినాయి అనేది. ఒక స్టూడెంట్కి 5 గ్రేడ్లు అంటే అన్ని ప్రతిరోజు మంచిగా అతను చదివినట్లయితే 15 మార్కులు రావాలి అతనికి. 15 పాయింట్లు రావాలి, గిఫ్ట్ పాయింట్స్ అనుకోండి. ఈ 15 గిఫ్ట్ పాయింట్స్ అతనికి వస్తే 2 వారాలకు ఒకసారి మనం ఇవ్వాలనుకుంటే 2 వారాల్లో ఈ టోటల్ చూసుకొని 5 రోజులు ముందు వారం, తర్వాత 5 రోజులు, 10 రోజులు అవుతాయి. 10 రోజుల్లో ప్రతిరోజు మంచిగా అతను చెప్పితే 10 × 3 30 గిఫ్ట్ పాయింట్స్ అతని దగ్గర ఉంటాయి. అతనికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాము. ఈ విధంగా 20 పాయింట్ల కంటే 30 పాయింట్ల మధ్యన ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, పెన్సిల్ కానీ, పెన్ కానీ, రబ్బర్ కానీ ఇలాంటివి, ఆ స్టూడెంట్స్కి ఎంకరేజ్ అవుతారు. స్టార్టింగ్లో ఇది మనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకుని మరి 1.5 మంత్ తర్వాత జరిగే టెస్ట్ అయితే మీకు తెలుసు, అందరూ దాని మీద రాస్తారు, గ్రేడ్స్ వస్తాయి. దాని ప్రకారం అది వేరే విషయం. కానీ ఈ గ్రేడ్స్ అనేది 2 వారాలకు ఒకసారి. అలాగే ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఇంగ్లీష్లో గ్రామర్ విషయం ఈరోజు చెప్పారు, 2వ వారం తర్వాత అంటే ఈరోజు క్లాస్ జరిగిన తర్వాత వచ్చే క్లాస్లో అతను గనక టీచర్ ఏదైతే హోంవర్క్ ఇస్తారో లేకపోతే జ్ఞాపకం చేయమంటారో దాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్టుగా అప్పచెప్తే అతనికి 3 మార్కులు, 3 పాయింట్స్. కొంచెం అటు ఇటుగా చెప్తే 2 పాయింట్స్. అసలేమి చెప్పలేకపోతే అంటే కరెక్ట్గా చెప్పలేకపోతే 1 పాయింట్. ఈ విధంగా అతనికి 3, 2 లేదా 1 లేదా 0 ఈ విధంగా ఉంటుంది. అలాగే మ్యాథ్స్లో ఏదైనా ఫార్ములా చెప్పినప్పుడు ఆ ఫార్ములా కనుక అతను మంచిగా జ్ఞాపకం చేసుకుని ఆ రోజు రాత్రి చదువుకుని 2వ రోజు అడిగినప్పుడు చెప్పగలిగితే ఇదే విధంగా 3 పాయింట్లు, 2 పాయింట్లు, 1 పాయింట్ లేదా 0 పాయింట్. ఇలా చేస్తే టీచర్ యొక్క కంట్రోల్లో స్టూడెంట్స్ ఉంటారు అనుకుంటాను నేను. ఉంటారు. ఉమ్. వాళ్ళ ఇది ముందే బాగుంది. చెప్పాలి. ప్రతిరోజు రెండోది ఇక్కడ నేను చూశాను మా స్కూల్లో చిన్నపిల్లలు చదివేటప్పుడు నేను గమనించేవాడిని. ఆ, మన మన బోర్డు ఉంటుంది కదా, అక్కడ బ్లాక్ బోర్డ్సా వైట్ బోర్డ్సా వాడేది? అది ఐఎఫ్పి ప్యానల్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే. ఆ, దాన్ని గ్రీన్ చాక్ బోర్డ్స్ ఉన్నాయి. మళ్ళీ అదే చాక్ బోర్డ్స్ తెప్పించాను వేరే స్కూల్ నుంచి. మ్హూ. రేపు జూన్ కల్లా వాటిని ఫిక్స్ చేసి, మ్హూ. మామూలుగా అయితే ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి మనకి. మామూలుగా రెగ్యులర్గా వాడే బోర్డు పక్కన 35 మంది పేర్లతో ఒక ఒక బోర్డు కానీ ఒక ప్రింటెడ్ షీట్ కానీ పెట్టాలి. ఇది ప్రతి 2 వారాలకి మారుతూ ఉంటుంది. దాంట్లో ప్రతి టీచరు
తమ నంబర్ అక్కడ రాసేస్తే స్టూడెంట్స్ చూసుకుంటూ ఉంటారనమాట. నా పేరు మీద ఇన్ని నంబర్లు వచ్చేసినాయి. ఆ, బాగుంది. అంటే ర్యాంకింగ్ లాగా. గ్రేడింగ్ అనేది డైరీలో ఉంటుంది, ప్లస్ స్టూడెంట్స్ ముందు కూడా కనబడుతూ ఉంటుంది. ఆ, ఉమ్. అలానే బాగుంది, అలానే. ఇప్పుడు ముందు అలానే. మన మెయిన్ బోర్డు పక్కన ఒక డిస్ప్లే ఏ విధంగా వీలైతే ఆ విధంగా, లేదా A3 సైజులో పేపర్ ప్రింట్ చేసి అక్కడ పెట్టేశారనుకోండి, టిక్ మార్క్ పెట్టాలి. అంటే 3 మార్కులు వచ్చిన వాళ్ళకి టిక్ మార్క్ పెడుతున్నారు, మిగతా వాళ్ళకి పెట్టక్కర్లేదు. ఆ, ఆ. ఆ, దానివల్ల ఎలిమినేట్ అయిపోతారు. టిక్ మార్క్ వచ్చింది అంటే ఏంటి, అతనికి 3 మార్కులు వచ్చినట్టు. ఉమ్. 15 రోజులకు ఒకసారి ఈ షీట్ మారుతుంది. ప్రతి టీచరు తన స్టూడెంట్స్ పక్కన టిక్ మార్క్ పెడతాడు. తెలుగు టీచర్ 3 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఆ అమ్మాయి పక్కన అబ్బాయి పక్కన టిక్ మార్క్ పెట్టేస్తాడు. ఆయన ఆయన క్లాస్ అయిపోయింది. తర్వాత హిందీ టీచర్ వచ్చారు. హిందీ టీచర్ చూసిన తర్వాత ఆ స్టూడెంట్కి హిందీ టీచరు 2 పాయింట్లు ఇవ్వాలనుకోండి, దాని మీద టిక్ మార్క్ పెట్టడు ఆయన. ఆ, మూడో టీచర్ మ్యాథ్స్ వచ్చారు. ఆ, అదే స్టూడెంట్ బాగా మంచి పెర్ఫార్మెన్స్ చూశారు, టిక్ పెట్టాలి. 3 మార్కులు వచ్చినాయి, 3 పాయింట్లు వచ్చినాయి, టిక్ పెడతాడు ఆయన. దీనివల్ల ఏమవుద్దంటే ఎక్కువగా మనకు మొత్తం డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళ డేటానే ముందు కనబడుతూ ఉంటుంది. అవునవును. దీనికోసం మనం కొంచెం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, బ్లూ పెన్తో బ్లాక్ పెన్తో కాకుండా మనం స్పెషల్ కలర్ ఒకటి తీసుకోవాలి. ఆ కలర్నే వాడాలి టీచర్స్. మామూలుగా స్టూడెంట్స్లో పోకిరి పిల్లలు కూడా ఉంటారు కదా, టీచర్ వెళ్ళిన తర్వాత తమ పేరు మీద 4 టిక్కులు పెట్టుకుంటారు. అది అలా జరగకుండా అవునవును. ఇది. దీని మీద కూడా టీచర్స్తో ఒకసారి ఒపీనియన్ చూడండి. ఒకవేళ అలా ఒప్పుకుంటే, నా అభిప్రాయం ప్రకారం A3 మీద ప్రింట్ చేసుకుంటే ఇది తేలిగ్గా అయిపోతుంది. ఒక కాలంలో పేర్లు పెట్టుకోవచ్చు, మిగతాదంతా ఫ్రీ స్పేస్ ఉంటుంది. 10 రోజులే కదా మనకు కావాల్సింది, 2 వారాలంటే 2 వారాలకి సరిపడా స్పేస్ దాంట్లో ఉంటుంది. ఇది గోడ మీద అంటించేసినా, లేకపోతే ఆ, ఒక బోర్డు లాగా పెట్టి దాని మీద పెట్టినా పర్లేదు. స్టూడెంట్స్కి క్లియర్గా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి, ఆ బోర్డు దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని టచ్ చేయకూడదు. దీన్ని మనం ఫోటో తీసుకుని పేరెంట్స్ కూడా పంపించవచ్చు. అవునవును. ఆ, ఇది అవును, పంపించవచ్చు. ఓకే. ఇదొకటి. ఇది చెప్పారు కదా. ఉమ్, హలో హలో, ఒకసారి ఏమనుకోమండి. చెప్పండి. పేరెంట్స్ మీటింగ్ కూడా పెడతారు కదా, ఇప్పుడు పేరెంట్స్ కూడా బోర్డు పేరెంట్స్ కూడా బోర్డు కనబడుతుంది. పేరెంట్స్కి యాక్చువల్గా పంపిస్తూ ఉంటే మంచిది. డైలీ వాట్సాప్ గ్రూప్ ఏమన్నా మీ దగ్గర అలవాటు ఉందా అలాగా? ఆ, పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ అంటే స్టూడెంట్స్ ఉంది. స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ చూస్తారా, పేరెంట్స్ కూడా చూస్తారా, లేకపోతే పేరెంట్స్ వేరే ఆ, ఉన్నారు? పేరెంట్స్ కూడా చూస్తారు. వాళ్ళ ఫోనేగా వీళ్ళకి పిల్లలకి. ఉమ్, ఆ, అన్ని క్లాసులకి గ్రూపులు ఉన్నాయి. ఓకే. అన్ని గ్రూపులకి ఫోన్లు వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళే ఉంటారు. ఉమ్. ఆ, మరి ఇలాగా ఈ క్లాస్ రూమ్లో వాళ్ళ సాయంత్రం పూట లాస్ట్ టీచర్ ఎవరైతే ఉంటారో ఒక పిక్చర్ తీసుకుని గ్రూప్లో వేసేస్తే సరిపోద్ది కదా. పేరెంట్స్ చూసుకుంటారు, ఈరోజు మా అబ్బాయికి టిక్ వచ్చిందా లేదా అని చూసుకుంటారు కదా. పెట్టొచ్చు, గ్రూప్ లో పోస్ట్ చేసేయచ్చు. ఉమ్, ఇది రెండో స్టెప్ బాగుంది. ఒకటి డైరీ అనుకున్నాము, ఉమ్. రెండోదేమో ఈ డైలీ గ్రేడ్స్. డైలీ మానిటరింగ్. అదే అంటే ఏ రోజుకి ఆ రోజు ప్రీవియస్ డేని ఎగ్జామ్ చేసి మా గ్రేడ్ ఇవ్వటం. ప్రీవియస్ ఏమి నేర్చుకున్నాడు, అదే. ఈ రోజు చెప్పింది రేపు వాడు హోంవర్క్ గా గానీ, అంటే వాడు ఎంతవరకు నేర్చుకున్నాడో నెక్స్ట్ డే మనకి ఎగ్జామ్ లాగా ఉంటది. అంటే డైలీ ఏ రోజుకి ఆ రోజు వాడిని టెస్ట్ చేసి వాడి యొక్క పెర్ఫార్మెన్స్ పెంచుకుంటానికి ఉంటుంది. బాగుంది. మా వాళ్ళతో ఇది చెప్పి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఉమ్. అదే బోర్డు అంటే టీచర్స్. ఎక్కువ మంది చూస్తారు కదా పేరెంట్స్. సీను ఏం చెప్తాడంటే, ఈ షీట్లు A3 సైజ్ కనుక ప్రింట్ చేసుకోవటం ఈజీగా ఉంటే మనం చూద్దాం దాని గురించి ఎలా జరుగుతుందో. చార్ట్లు ఉంటాయి కదా, చార్ట్లు వాటిని చార్ట్ మీద డిస్ప్లే చేయొచ్చు. మాకు పక్కనే చార్ట్ మీద రాసి డిస్ప్లే చేసుకోవచ్చు. మరి దాని మీద అది టిక్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ వాడలేం కదా దాన్ని.
అంటే 15 రోజులకు ఒకటి మారుతూ ఉంటుందిగా. 15 రోజులకు ఒకటి మారాలి. చార్ట్లు అలా వీలవుతుందా మరి? మరి వేరే ఏ ఏ3 కన్నా చార్ట్ బెటరా? చార్ట్ బెటర్. మరి టీచర్స్కి కొంచెము లోడ్ పెరుగుతుంది. ఒక్కోసారికి ఒక్కొక్క టీచర్కి ఆ యొక్క బాధ్యత ఇస్తే మంచిదేమో. ఇప్పుడు 5-6 టీచర్స్ ఉంటారు కదా, ఒక వారం ఒక అవునవును. టీచర్ చేశారు, ఇంకో వారం ఇంకో టీచర్ చార్ట్ తయారు చేస్తారు, ఆ విధంగా. ఆ, ఆ. ఉమ్. ఓకే. అవునవును. చార్ట్లు అయితే ఇప్పుడు ఇది మీరు తీసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీ దీన్ని. నేను తీసుకుంటా. ఓకే. ఈ డైరీది సీను పేరు మీద పెడుతున్నాను. సీను తయారు చేసి మీ అప్రూవల్ తీసుకొని దాన్ని ప్రింట్ చేసుకుంటాడు. తర్వాత ఇక పేరెంట్స్ని కలవటం దీని గురించి. ఇది 9th రిజల్ట్ మీద ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో అక్కడి నుంచి మొదలు పెట్టామనుకోండి. ఆబ్సెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళ మీద అసలు 10th లో మనము వాళ్ళ మీద కృషి చేయాలా లేదా అనేది ఒక అవగాహన అంటూ మనకు కలుగుతుంది. దీనికి శంకర మాస్టరును సీను ఇద్దరు కలిసి కనుక చేస్తే మంచిదేమో మరి ఇది. అవును. ఇప్పుడు స్కూలు స్టార్ట్ కాలేదు, పేరెంట్స్ అయితే దొరుకుతారు ఈవినింగ్ పూట. పేరెంట్స్ కౌన్సిలింగ్ పెడుతున్నాను. స్టూడెంట్స్ నేమ్స్ పేరెంట్స్ వాళ్ళ విలేజ్ అన్ని లిస్ట్ తయారు చేసుకోవాలి మన ఫస్ట్. గూడూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పక్క ఊళ్ళో చిన్న చిన్న ఊళ్ళో ఎక్కువ ఉన్నారా? ఎక్కువ గూడూరే ఉంటారు. పక్క ఊరు వాళ్ళు 5%, 10% కన్నా ఎక్కువ ఉండరు. మ్హూ. మెయిన్ విలేజ్ లోనే ఎక్కువ ఉంటారు పిల్లలు. మ్మ్. చిట్టుగూడూరు, పటాన్పేట. మ్మ్. అంటే అయినా కంకట ఎన్ని స్కూల్స్ వచ్చేసినాయి ఓకే. మ్మ్. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఓకే. ఇక్కడ ఎక్కువ ఉంటారు. మన ముందు నేమ్స్, వారి ఫాదర్ నేమ్, వాళ్ళ విలేజ్, వాళ్ళ ఫోన్ నెంబరు అవన్నీ రెడీ ఇవ్వండి. చేసి సీను దీన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టు. మరి మన దీని పర్పస్ కోసమే దీన్ని వాడుతున్నాము, సరేనా? ఎందుకంటే మనం ఏం చేసినా కూడా కొంచెం జనాలందరూ ఒక విధంగా ఉండరు. మనం చేసేది మనం మన దగ్గర ఒకే ఒక టార్గెట్, మన పిల్లలకి మంచిగా రిజల్ట్ రావాలి, అదొకటే టార్గెట్ మంది. ఇంకేం మన దగ్గర టార్గెట్స్ లేవు. మనం వీలైనంత వరకు మనం అందరం తలో చేయి వేసుకుందాం, సరేనా? నేను లిస్ట్ రెడీ చేస్తాను. హలో శ్రీను, గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మీకు అక్కడ పనులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పనులు ఇదే వీళ్ళని చదువు పెంచడమే పని, ఇంకా అంత పనే ఉంది. అంటే చేయాలనుకుంటా దీంట్లో ఫోన్ లో కానీ అట్లా వాట్సాప్ లో కానీ పంపించాలనుకుంటా. అదే ఇప్పుడు మనం చేసేది మనము గవర్నమెంట్ టార్గెటే మనం పెట్టుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఈ టార్గెట్ నే రీచ్ అవ్వమంటుంది అన్ని స్కూళ్ళని. గవర్నమెంట్ టార్గెటే మనం పెట్టుకున్నది, గవర్నమెంట్ టార్గెట్. పని కూడా ఎంతవరకు ఉంటుందని మేము తెలుసుకోవాలి కదా, దానికోసం అనేది. అంటే డైలీ ఆన్లైన్లో అప్డేట్స్ అవన్నీ చేసుకుంటూ కూర్చోటానికి గంటలు పడతాయి కదా అని చెప్పి ఒక పడతాయి. ఇప్పుడు అయితే ప్రయారిటీ కంపల్సరీ ప్రతి టీచర్ ఆ పని చేయాల్సిందే కదా. చేయాలి. నేను చెప్పేది దానికి ఎంత టైం పడుతుంది అంటే ఇది స్టూడెంట్ కి ఉపయోగపడే పని కాబట్టి చేయాల్సిందే. స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ కావాలిగా మనకి. అవసరమైతే అవి మేము మా దగ్గర అడుగుతున్నాయని మీకు ఇబ్బంది అయితే ఆ చార్ట్లు కూడా మేమే తయారు చేసేస్తాం. వద్దొద్దు, ఉన్నారు మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. మనకు నాన్ టీచింగ్ ఉంది, అది అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సరే. మనం అయితే పేరెంట్స్ ని కలవడము. హలో శ్రీను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మాకు తెలియజేయండి. ఆ పని జరగలేదు అనుకోండి, ఆ పని మేము చేసి చూపిస్తాం అక్కడ. అలాగే మనకి SMC ఒకటి ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఆ కమిటీని కూడా మనం ఒకసారి ఫాలో అవ్వాలి. ఒకసారి కమిటీతో కూడా మనం మాట్లాడుకోవాలి. ఏమనంటే మేము ఇలా 82 బ్యాచ్ వాళ్ళము, ఆ కమిటీలో మనకి మంచిగానే ఉంటది సపోర్ట్. అసలు ఇలా అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఏం ఇబ్బంది ఉండదు. కమిటీకి మనం చెప్తే మనము ఈ విషయంలో మనకి మంచిగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విలేజ్ లో ఉన్న వాళ్ళ, గూడూరు విలేజ్ లో ఉన్న వాళ్ళ, లేక ఎవరు? వాళ్ళు మన పిల్లలు మన స్కూల్లో చదువుతున్న పిల్లలు పేరెంట్స్ అన్నమాట, కమిటీ మెంబర్స్. పేరెంట్స్ కమిటీ ఇది. పేరెంట్స్ కమిటీ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటాము. దానిలో
ప్రతి తరగతి నుంచి 3 సభ్యులు ఉంటారు. అలా 5 తరగతుల నుంచి 5 3 15 మంది సభ్యులు ఉన్నారు. ఈ 15 మంది సభ్యులు ఒకళ్ళని చైర్మన్ గా ఎన్నుకుంటారు. వీళ్ళ 15 మందిలోనే ఈ 15 మంది విద్యా చైర్మన్ అని అంటారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు ఉన్నారు. ఈ 15 లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ సహకారం కూడా వాళ్ళతో కూడా మధ్యలో మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. కర్మల చెప్పమ్మా. ఈ పిల్లల తల్లిదండ్రులే వాళ్ళు. మీటింగ్ పెట్టేస్తే వాళ్ళకి మీటింగ్ ఇచ్చామనుకోండి బాగానే ఉంటది. వాళ్ళు జనరల్ గా మీటింగ్ అంటే రారు, మన వాళ్ళు ఆ మీటింగ్ అంటే రారు, ఎక్కువగా రారు. లే అందరు రాకపోయినా 10th క్లాస్కి 3 సెక్షన్స్ కదా, ఈ 3 సెక్షన్స్ కి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని మనము తప్పకుండా వచ్చేటట్టు చూస్తే చాలు. అవునవును ఆ పని చేద్దాం. అవునవును అట్లాగే మనం డైరీలు ఇచ్చామనుకోండి, అవును హైలైట్ అవుతుంది మనకి, హైలైట్ అవుతుంది. అవును పబ్లిసిటీ బాగా పెరుగుతుంది మనకు. బ్యాచ్ పబ్లిసిటీ అంటే మోటివేషన్ అనుకోవచ్చు. మోటివేషన్ గా వాడితే మోటివేషన్ మన పబ్లిసిటీ కోసం కాదు కదా, మోటివేషన్ కావాలి. మన మోటివేషన్ మీద ఇది పనికి వస్తుంది. మోటివేషన్ పాయింట్ లో మన ఎస్ఎంసి చైర్మన్ తో కరెక్ట్. వాళ్ళతో కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం ఇలా చేస్తున్నాం అనేది వాళ్ళ దృష్టిలో కూడా ఒకసారి పెడదాం. మాత్రం మమ్మల్ని కంపల్సరీగా పిలవండి. మీ పిల్లలు లేరు కదా, ఎందుకు పిలుస్తారా? ఆమె సీను, మీ పిల్లలు స్కూల్లో లేరు కదా, ఎందుకు పిలుస్తారు మిమ్మల్ని? అంటే ఓల్డ్ స్టూడెంట్ గా ఉంటుంది ఛాన్స్. అది దానికోసం ఇంట్రడక్షన్ మీటింగ్ ఒకటి పెట్టి, స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ మీటింగ్ ఒకటి పెట్టి, స్పెషల్లీ 10th క్లాస్ యొక్క పేరెంట్ కమిటీ మెంబర్స్ని, చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్ళని పిలిచి, మన టార్గెట్ ఇది, మేము ఈ బ్యాచ్లో చదువుకున్నాము, మాకు స్కూల్కు ఏదైనా రిటర్న్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి మేము ఈ సంవత్సరం ఈ పని చేయాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళతో మనం ఇంట్రడక్షన్ అయ్యామనుకోండి, అక్కడి నుంచి మనం మొదలు పెట్టవచ్చు. అవునవును అవును స్టార్టింగ్ లో ఒకసారి ఫస్ట్ మీటింగ్ లో ఇలా చేసాం, మేము సెకండ్ మీటింగ్ లో కూడా ఇలా చేయాలనుకుంటున్నాం. ఇంకోటి, నీ దగ్గర కూడా ఒక లాంగ్ బుక్ ఉంటుంది కదా, ఒక 200 pages లాంగ్ బుక్ ఒకటి రిజిస్టర్ లాగా పెట్టుకుని, దీంట్లో మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ దాంట్లో నోట్ చేసుకుంటే, మేజర్ యాక్టివిటీస్, చిన్న చిన్న యాక్టివిటీస్ అవసరం లేదు, మేజర్ యాక్టివిటీస్ దాంట్లో నోట్ చేసుకుంటే మనకు కూడా ఒక మనం రివైజ్ చేసుకోవటానికి బాగుంటుంది. ఈ సంవత్సరం ఏదైతే మనం వలన మిస్ అయ్యాయో నెక్స్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు హెచ్ఎం గారి పీరియడ్ 3 years ఉన్నట్టు చెప్పారు ఆమె. ఈ 3 years లోపల మనకు 100 to 100% అందరు A1 రావాలి. ఇది నా యొక్క 3 years ప్లాన్. ఇది ఫస్ట్ ఇయర్ ప్లాన్లో 60% తప్పనిసరిగా అందరు రావాలనేది మనం ఫస్ట్ ఇయర్ టార్గెట్ పెట్టుకుందాం. ఈ ఫస్ట్ ఇయర్ టార్గెట్ వలన ఇప్పుడు 9th క్లాస్ చదువుకున్న వాళ్ళకు కూడా బాగా పుష్ దొరుకుతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా కొంతవరకు దీంట్లోకి వచ్చేస్తారు. వచ్చి నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం మంచి రిజల్ట్ రావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చే సంవత్సరం కానీ అందరూ A1లో పాస్ అవ్వాలి. గూడూరు స్కూల్ అంటే A1లో పాస్ అయ్యారు అందరూ. ఈ రికార్డ్తో హెచ్ఎం గారు రిటైర్ కావాలి. ఇది మన టార్గెట్ ఇది. కాబట్టి ఫస్ట్ టార్గెట్. కొంతమంది వస్తున్నారంట. ఏమో అంతేనా? శ్రీను చెప్పండి, నాకు వినపడలేదు. భవిత స్కూల్ నుంచి కొంతమంది వస్తున్నారు. భవిత అంటే వీళ్ళు CWSN అనమాట. అదే చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళు. స్పెషల్ నీడ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే మనకి వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఫౌండేషన్ ఉండదు. అందువల్ల మనం వాళ్ళని పాస్ చేయలేకపోతున్నాము. అంటే మొన్న ఫెయిల్ అయిన వాళ్ళలో మనకు ఒక 5-6 వాళ్ళే ఉన్నారు మనకి మొన్న ఫెయిల్ అయిన వాళ్ళలో. మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఏమన్నా ఇంప్రూవ్ అవుతారా వాళ్ళు? మెడికల్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి మెడికల్ గా కూడా జరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర రాయటము ఏమీ రావు వాళ్ళకి. చదవటము రాయడము రాదు. స్క్రైబ్ ఉంటే పాస్ అవగా వాళ్ళు రాస్తేనే తప్ప వీళ్ళు ఏం చెప్పలేరు కూడా. అయితే ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న ఫేస్ చేసాం.
ఇప్పుడు 10th క్లాస్ వెళ్ళిపోయిన బ్యాచ్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాబోయే బ్యాచ్ లో అలా లేరు, ఇంకా మనకి తక్కువే ఉన్నారు. ఓకే. వాళ్ళు లిమిటెడ్ గా ఉన్నారు రాబోయే బ్యాచ్ లో. ఇప్పుడు రీసెంట్ గా 26 రాసిన వాళ్ళల్లో మనకు 6 వాళ్ళే అన్నమాట మనకి. మ్మ్. అందువల్ల మన రిజల్ట్ ఒక 5 అంటే వాళ్ళకి ఆ 5% కారణంగా తగ్గింది వాళ్ళ కొంచెం వలన. మ్మ్. అంటే వాళ్ళు వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వలేదు. మ్మ్. ఆ మ్మ్. అందుకోలేకపోయారు. మ్మ్. అలా ఆ ఈ బ్యాచ్ లో కూడా ఉంటే చెప్పండి ఎంతమంది ఉన్నారో, వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి మరి ఏ విధంగా ఏదన్నా డివైసెస్ అలాంటివి ఉంటాయి కదా, ఒక్కొక్కసారి హెడ్ ఫోన్స్ అవి ఇవి, దానివల్ల ఏమైనా ఉపయోగం కలుగుతుందేమో చూద్దాం. అది తక్కువ మంది ఉన్నారు కాబట్టి సెకండ్ మీటింగ్, నెక్స్ట్ మీటింగ్లోనో తర్వాత మీటింగ్లోనో చూసుకుందాం. అది చూద్దాం చూద్దాం, అట్లాగే స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ కదా. ఓకే. ఆ, ఆ ఆ, ఇంకోటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ సంవత్సరము ఆ, కంకటాను కప్పలదొడ్డి అమ్మాయి ఎవరో బాగా టాపర్ వచ్చిందని చెప్పి విన్నాను. అవును, 584. నాగా అంటే మల్లవోలేమో 587, మనకు 584 వచ్చింది. 81 అనుకుంటా, 581. 581 మనదే, మన స్కూల్ పిల్ల. ఆహా. 584 కప్పలదొడ్డి. ఓకే. ఆ, ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన స్కూల్లో ఇప్పుడు ముగ్గురు టాపర్స్ వచ్చారు కదా, 550 అబో ముగ్గురు ఉన్నారు. ఆ ఆ ఆ, ఫస్ట్ వీక్లోనే ఈ ముగ్గురిని పిలిచి మన 10th బ్యాచ్ వాళ్ళ ముందు వాళ్ళు ఎలా చదివారు, ఏ విధంగా వాళ్ళు కేర్ తీసుకున్నారు, టైం ఎలా సెట్ చేసుకున్నారు, ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా ఇస్తే బాగుంటుంది. అదే రోజు వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వడానికి అరేంజ్ చేద్దాం. అట్లాగే బాగుంటుందా సీను? అనుకున్నాం. ఇప్పుడు అసలు మామూలుగా స్కూల్ తెరిచాక ఇలాగ ఒక మీటింగ్ ఉంటుంది ఉమ్. వీళ్ళతో స్కూల్ తెరిచాక మొన్న మేము ఇంటికి వెళ్ళి అప్రిసియేషన్ చేసాము. స్కూల్ తెరిచాక ఒక రోజు ఉంటుంది ఎలాగో, ఆ అప్పుడు కలుపుదాం. ఆ, ఒకసారి కలిపితే వెళ్ళి ఫస్ట్ వీక్ లో. ఆ, ఆ, అది స్టార్టింగ్లో ఎప్పుడైనా పర్లేదు, 2-3 వారాల మధ్యలో అలా ఆ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ, నా టార్గెట్లో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 500 పైన, 550 పైన వచ్చే వాళ్ళకి 590 వరకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకి స్పెషల్గా ఆన్లైన్ కోచింగ్స్ కానీ, లేకపోతే ట్యూషన్ మాస్టర్స్ కానీ, ఎవరైనా ఏ విధంగా సరే ఎక్స్ట్రా మటీరియల్, స్టడీ మటీరియల్ ఇవన్నీ మనం కొంచెం క్లోజ్గా మానిటర్ చేసి, మిగతా ఆ వాళ్ళకి అందరూ కూడా A1లో అంటే 60% పాస్ అయ్యేటట్టు మనం, 60% మార్క్స్తో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు మనం చూడాలి. ఈ రెండు టార్గెట్స్ మన ముందు ఆ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ, ఇంకా కన్క్లూడ్ చేస్తే మంచిదేమో, ఎక్కువసేపు అయింది. ఎవరైనా అలాగే. ఏమైనా చెప్తారా? కుమారి గారు మీరు ఏమైనా చెప్తారా? పద్మ గాని, సార్ కుమారి. నేను మీరు మాట్లాడిన రికార్డ్ అంతా ఇని ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తానండి. లిస్ట్ ఓకే, నేను ఈ రికార్డింగ్ పాయింట్స్. నేను పంపిస్తాను గ్రూప్లో. ఇప్పుడు మనం ఏదైతే ఆ మీటింగ్ చేస్తున్నామో రికార్డింగ్ జరుగుతుంది ఇది. ఆ దానిలో మెయిన్ కొన్ని పాయింట్స్ నేను గ్యాదర్ చేసి దానికి నేను కొంచెం నా చాలా మంచిది. ఒపీనియన్ కూడా చెప్తానండి. యాడ్ చేసి ఓకే. పంపించండి. చెప్పమ్మా సీను. ఓకే. ఈ కుమారి కూడా ఈమె కూడా సోషల్ అమ్మా నీకు చెప్పింది. సోషల్ మ్యాథమెటిక్స్ అన్న. సోషల్ మ్యాథమెటిక్స్ అంట రెండు. మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్ట్. గూడూరు స్కూల్ కి వస్తుంది అని చెప్పింది నాతో, హైదరాబాద్ నుంచి వచ్చి. ఓకే. అదే హెచ్ఎం గారి కోఆర్డినేషన్తో ఆ పని కూడా చేస్తే మంచిగానే ఉంటుంది. పద్మ కూడా అంతకుముందు చెప్పినట్టు తెలుగులో 100 to 100 మార్క్స్ స్టూడెంట్స్ వచ్చేటట్టుగా ఆమె కూడా ప్రయత్నం చేసిందట. మరి ఆ టిప్స్ కూడా తీసుకుని మన తెలుగు టీచర్స్ ఆ విధంగా కూడా ఆ, దాంట్లో దాని ప్రకారం ప్రయత్నం చేస్తే మన స్టూడెంట్స్ కూడా 100 to 100 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ, చిన్న చిన్న పాయింట్సే కానీ చాలా మంచిగా అనిపించినాయి. ఇలాగా మన అప్పుడప్పుడు మన టీచర్స్ కూడా ఒక స్పెషల్ ఏమంటారు ఎంకరేజ్మెంట్, ఇది కూడా మనం చూడాలి. టీచర్స్ కూడా వాళ్ళు మోటివేట్ అయ్యేటట్టు ఆ, మనం ముగ్గురు మెయిన్ పార్ట్నర్స్, స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, వీళ్ళని ఒక చోటికి చేర్చగలిగితే మనం ఇంకా ఇంకేం చేయక్కర్లేదు. వాళ్ళు ఆ బండి ట్రాక్లో ఉన్నట్టే. మ్మ్. సరే, ఇప్పుడు ఇప్పుడు మనం చర్చించుకున్న దాంట్లో ఇక్కడ రాశాను స్టూడెంట్స్ డైరీ. సీను నువ్వు తీసుకుంటావు దీని గురించి.
స్మాల్ గిఫ్ట్స్, డైలీ గ్రేడ్స్, డిస్ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇది చార్ట్ ఏదైతే తయారు చేయాలో హెచ్ఎం గారు తీసుకుంటానన్నారు. వాట్సాప్ గ్రూప్ పేరెంట్స్ ఇదేదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ పేరెంట్స్ దీంట్లో ఒకవేళ వీలైతే సీనును శంకరరావుని ఇద్దరిని కూడా చేరిస్తే వాళ్ళు కూడా పేరెంట్స్తో ఏం జరుగుతుంది అనేది చూసుకుంటుంటారు. వీలైతే వాళ్ళు పర్సనల్గా కలవటానికి ఇద్దరికి అవకాశం ఉంది. పేరెంట్ కౌన్సిలింగ్ ఇది శంకరరావు, సీను ఇద్దరు ఫిజికల్గా పేరెంట్ని కలిసి శంకరరావు ఉన్నావు కదా? ఆ, వింటున్నావు కదా? మరి దీనికి అంగీకారమే కదా పేరెంట్స్తో డైరెక్ట్గా కలిసి వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి ఇబ్బందులు స్టూడెంట్స్ యొక్క ఇబ్బంది ఏమున్నాయో తెలుసుకుని వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేయటం. ఇది హెచ్ నీకు కూడా బ్యాక్గ్రౌండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది పనికొస్తుంది అనుకుంటున్నాను నేను. సరేనా? ఓకే. ఓకే. ఇక స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే దీని గురించి హెచ్ఎం గారు మనకు అప్డేట్ చేస్తారు. హెచ్ఎం గారి మీద పెడదాము. తర్వాత టాపర్స్ 2026-27 స్టూడెంట్స్కి వాళ్ళు అడ్రస్ చేయటము, వాళ్లకు మరి గిఫ్ట్స్ అవి ఇవ్వటము, ఇది హెచ్ఎం గారును సీను ఇద్దరి మీద పెడుతున్నాను. గిఫ్ట్స్ మేము అరేంజ్ చేస్తామమ్మా, మీరు ప్రజెంటేషన్ కోసం మీరు చేయండి. ఓకే అండి. ఓకేనా? మరి దీని తర్వాత ఇంకేమైనా యాడ్ చేయాలంటే చెప్పండి, లేకపోతే ఇది ఆ, చూద్దాం. మరి దీంట్లో మీటింగ్లో ఎవరు ఉన్నారు ఇంకా? చిన్నారి మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. తర్వాత అది పద్మ. సార్ నేను కొంచెం పాయింట్స్ కొంచెం నేను ప్రిపేర్ చేస్తానండి. ప్రిపేర్ చేసి ఓకే. చెప్తాను నెక్స్ట్ టైం. ఓకే. అదే మనం మాట్లాడాను కదా, మంచిగా ఆమె అవగా అంటే ఒక ఒక ఆ, ఆ, ఇది ఉంది. ఈ దీంతో టీచింగ్తో అనుబంధం ఉండటం వలన అవును సార్. ఎక్స్పీరియన్స్ బాగా పనికొస్తుంది మనకి. షూర్, తప్పకుండా మేము విజయకుమారి గారికి మేము సపోర్టర్. నేను ఇంకా ఏమనుకున్నానంటే ఒక రైట్ హ్యాండ్ లాగా ఇంక నేను సపోర్ట్ చేస్తాను. కరెక్ట్. సరేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ సారు మీటింగ్ వద్దు. చెప్పండి. చిన్నారి విజయ కుమారి సారు వద్దు, విజయ్ కుమారి పోని అంతే చాలు పోని. నెక్స్ట్ మీటింగ్ ఇప్పుడు మే క్లాస్మేట్స్ 29 కాబట్టి కాబట్టి వారు. ఆ, ఇక్కడ కొంచెం మీటింగ్ కాబట్టి కొంచెం గౌరవిద్దాం. అది అంటే క్లాస్మేట్స్ కాబట్టి లేకపోతే అనుకోవచ్చు. ఓకే. మనం కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, అందుకని కొంచెం టైం పట్టుద్ది ఆ, మళ్ళీ వాపస్ ఆ స్టేజ్లోకి రావడానికి. సరే, ఇప్పుడు 29th మే కదా ఈరోజు. శుక్రవారం మీటింగ్ బెటరా, మంచిదా నెక్స్ట్ టైంకి, లేకపోతే ఆదివారం మంచిదా? ఆదివారం శుక్రవారం ఎప్పుడైనా పర్లేదు, ఆదివారం మంచిదా? ఏ రోజైనా ఓకే. వారంలో మీకు శుక్రవారం బెటరా, ఆదివారం బెటరా? మాకు ఒక్క నిమిషం. కన్వీనియంట్ బట్టి పెట్టండి సార్. మెయిన్ రోల్ చేయాల్సింది మీరు కాబట్టి అది మీ కన్వీనియన్స్ లేదు, చూడండి. 15 days తర్వాత పెట్టుకుందాము. 15 days తర్వాత అంటే ఓకే. ఈ రోజు శుక్రవారం, ఈ రోజు మీటింగ్ అయిపోయింది. జూన్లో పెట్టుకోవాలి. జూన్లో ఇప్పుడు సండేస్ పెట్టుకోవాలంటే 7వ తారీఖు వస్తుంది, 14వ తారీఖు వస్తుంది, రెండు ఉన్నాయి. 7వ తారీఖు అంటే స్కూల్ ఇంకా ఫ్రైడే. స్టార్ట్ కాదేమో కదా. అవును సార్. రీఓపెనింగ్ ఎప్పుడు? 12. 12 అంటే 14 సండే వస్తుంది. ఓకే. ఈ మధ్యన టీచర్స్తో మీరు ఏమన్నా మీటింగ్ ఆన్లైన్లో లేకపోతే ఫోన్ మీద మాట్లాడే అవకాశం ఉందా? లేదు. ఓకే. వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాతే మీరు మాట్లాడగలరు. వారి తరపున ఫీడ్బ్యాక్ కూడా ఒకటి తయారు చేసి కొన్ని పాయింట్స్ అంటే మీరు. మాకు గ్రూప్ ఉంది, మాట్లాడుకోవచ్చు. గ్రూప్స్ ఓకే. ఉన్నాయి, ఓకే. గ్రూప్స్ పెట్టి మాట్లాడుకోవచ్చు. హ్మ్. ఈ లోపు నేను ఈ లోపే మాట్లాడతా నేను. ఓకే. ఈ మిషన్ లోపే 2027 అని పెట్టుకుందాం మనం దీనికి. ఆ, సరేనా? ఓకే. మిషన్ 2027 అంటే మనకు ఇక ఇంకేమీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మన ముందుకు వచ్చేయాలి. అది 2025లో అలాగే. మన స్టూడెంట్స్ అందరూ 60% అబవ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఇది మన మిషన్ 2027. ఓకే. ఓకే. దీని మీద మీరు టీచర్స్ కూడా అప్డేట్ చేసి వారి తరపున ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే, వాళ్ళ సజెషన్స్ ఉంటే తీసుకోండి. తీసుకున్న ఓకే. తర్వాత మనం 14th జూన్ బెటర్ ఏమో కలవటం. అంతే అండి. 14 జూన్ సండే వస్తుంది. అలాగే. ఎస్. ఓకే. టైమింగ్ ఈ టైం సెట్ అవుతుందా? మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
ఇబ్బంది లేదు, సెట్ అవుద్ది. ఓకే 14 సెట్ జూన్. అవుద్ది. ఉమ్. మీ స్క్రీన్ మీద రాస్తున్నాను 14 జూన్ మనం రిమైండ్ కూడా చేసుకుందాము. ఓకే. నెక్స్ట్ మీటింగ్ 14th June 26. 6:45 PM కదా. ఓకే. ఓకే చిన్న చిన్న రిక్వెస్ట్ సార్, ఒక 1 hour ముందు జూమ్ లింక్ పంపించగలిగితే మేము కొంచెం అలర్ట్ గా ఉంటాం. ఇది సేమ్ లింక్ అమ్మా, ఇది నా పర్సనల్ లింక్, ఇది ఎప్పుడు కూడా నా దగ్గరే ఉంటుంది. ఇంకా మాటి మాటికి అయినా పంపిస్తాను నేను, కానీ సేమ్ లింక్, ఓకే సార్, షేర్ సేమ్ చేస్తే లింక్, అది సేమ్ కొంచెం. యూజర్ నేమ్, సేమ్ పాస్వర్డ్. ఓకే సార్, అన్ని ఓకే అలాగే ఉన్నాయి. ఒకసారి జస్ట్ షేర్ చేశారనుకోండి, కరెక్ట్, మేము కొంచెం రిమైండర్ అలర్ట్ లాగా గా కూడా ఉంటాం. ఉంటుంది. ఉమ్, అవును సార్, అవును సార్. తప్పకుండా చేద్దాం విషయం. ఓ, ఓకే, మరి అందరికీ శుభాకాంక్షలు, చాలా చాలా ధన్యవాదాలు. హెచ్ఎం గారికి, సీను, శంకర్రావు, చిన్నారి, పద్మ, మీరు పద్మావతి. చెప్పలేదేమి, మీ ఫోన్ పనిచేస్తుందా? మ్యూట్లో అన్మ్యూట్ చేయగలిగితే మాట్లాడండి, లేదంటే మరి మీటింగ్ ముగిద్దాం. జోగి బాల వెంకటమురళి, ఇది పద్మాదే కదా, అవును సార్, పద్మావతిదే. కానీ ఆమె అన్మ్యూట్ చేయలేకపోతుంది. అన్నిటి కాలేకపోతున్నారు ఈరోజు. ఓకే సరే. ఓకే మరి ఆ, మరి మీటింగ్ ముగిద్దామా? అలాగే ముగిద్దాం. సార్. ఓకే, అందరికీ అలాగే. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనందరం కలిసి ఈ మిషన్ 2027ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే. సార్, షూర్ సార్, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. ఆ, ఆ. ఓకే అందరికి. ఓకే. ఫస్ట్ మీటింగ్ సక్సెస్. ఇది నేను సక్సెస్ఫుల్ గా పోస్ట్ వచ్చింది. చేస్తాను, పోస్ట్ చేసి మీరు కూడా చూసుకోవచ్చు దీన్ని. ఓకే. విజయ్ కుమారి లేకపోతే అది నాట్ సక్సెస్. మీరున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా అయింది. నేను ఉంటాను, తప్పనిసరిగా ఉంటాను. ఇక నుంచి ప్రతి మీటింగ్ కి నేను ఉంటాను. ఉండాలి. మీరు ఒక చెప్పి నాకు చిన్న ఏదో రిక్వెస్ట్, శంకరం మాస్టర్, మీరు ఈసారి రీనేమ్ చేసుకుని రండి. అమ్మా శంకర్రావును అమ్మా. సీను ఇద్దరు కలిసి దీంట్లో వచ్చారు. జూమ్ యొక్క విషయం వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటే డైరెక్ట్ గా పార్టిసిపెంట్స్ లిస్ట్ లో మనకు కనబడతారు. కాకపోతే కొంచెం వాళ్ళకి మొబైల్లో అన్మ్యూట్ చేయటం కుదరట్లేదు. దానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమో చూసుకుంటారు అనమాట. ఓకే ఓకే, మరి గుడ్ నైట్ అందరికి, అందరికీ ఓకే సార్. కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. గుడ్ ఓకే. నైట్.